హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈరోజు మనం ఎల్సీఎం హెచ్ఎఫ్ చాప్టర్ చేయబోతున్నాము. ఈ చాప్టర్ పీడిఎఫ్ ఇవన్నీ నేను రెడీ చేసేదాను మీకు ఒక 2-3 డేస్‌లో ప్రతి చాప్టర్ అయిపోగానే ఒక 2-3 డేస్ లోపు మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో పీడిఎఫ్ అనేది అప్‌లోడ్ చేస్తాను. సో, తప్పకుండా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ ఉండిద్ది. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ ఎల్సీఎం హెచ్ఎఫ్ చాప్టర్‌లో మనకి రెండే 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఎల్సీఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్. సపోజ్ మనం ఏకి, బికి ఎల్సీఎం, హెచ్‌సిఎఫ్ కనుక్కోవాలి. ఎల్సీఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ చేస్తే మనకి ఏ ఇంటూ బి. సో, ఇలా ఎల్సీఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ వస్తుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ ఇలా 2/3, 4/3, 7/3 లేదా 7/4 అనుకోండి. ఇప్పుడు వీటికి హెచ్‌సిఎఫ్ కనుక్కోవాలి, లేదంటే ఎల్సీఎం కనుక్కోవాలి. సో, ఒకవేళ హెచ్‌సిఎఫ్ అయితే ప్రాబ్లమ్‌కి ఫార్ములా ఏమవుతుందంటే న్యూమరేటర్ ఆఫ్ హెచ్‌సిఎఫ్ డివైడెడ్ బై డినామినేటర్ ఆఫ్ ఎల్సీఎం. ఒకవేళ ఎల్సీఎం అడిగాడు అనుకోండి, న్యూమరేటర్ ఆఫ్ ఎల్సీఎం డివైడెడ్ బై డినామినేటర్ ఆఫ్ హెచ్‌సిఎఫ్. సో, ఏది అడిగితే వాటికి న్యూమరేటర్ చేయాలి. రిమైనింగ్ ఏది ఉంటుంది, ఎల్సీఎం అయితే ఎల్సీఎం న్యూమరేటర్ ఉంటుంది. రిమైనింగ్ ఏముంటుంది, హెచ్‌సిఎఫ్ కాబట్టి అది డినామినేటర్‌లో చేయాలి. సో, ఇవి రెండే ఫార్ములాస్ ఉంటాయి. ఇక రిమైనింగ్ అనేవి మనం డివిజిబిలిటీ రూల్స్ బేస్ చేసుకునేదని మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తాం. సో, క్వెషన్ నెంబర్ 1, ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ 112, 72, 90. ఇప్పుడు ఈ 3 నెంబర్లకి మనం ఎల్సీఎం కనుక్కోవాలి. ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ చూసామంటే 10 + 8 18, ఇక్కడ 12 + 6 18, 5 + 4 9, 5 + 4 9 అన్ని డివిజిబిలిటీ రూల్ 9లో పోతాయి. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 8 తీసుకున్నా మీరు మహా అయితే ఇది ఒక ఆప్షన్ పోతుంది. సో, ఇలా మీరు ఈ ఆప్షన్ పోదు. ఎందుకంటే ఇక్కడ 560 కదా! ఇక్కడ 560 పోదు. ఇక్కడ 520 పోదు. ఇక్కడ 780 ఉంది. ఇది పోదు. ఇక్కడ 40 ఉంది. అది పోదు. సో, డివిజిబిలిటీ రూల్ 8 పనిచేయదు. 9 పనిచేయదు. సో, ఇలా మీరు డైరెక్ట్‌గా ఏదైనా ఆప్షన్స్ చూడంగానే క్యాన్సిల్ అవుతుంది అనిపిస్తేనే మీరు డివిజిబిలిటీ రూల్ ప్రొసీడ్ అవ్వండి. లేదు అలా అనిపించట్లేదు అనుకున్న వెంటనే మీరేం చేయాలంటే డైరెక్ట్ ప్రొసీజర్. ఇది 112, ఇది 72, ఇది 90. 2 టేబుల్‌లో 56 టైమ్స్, ఇది 36, ఇది 45. ఇప్పుడు వీటికి కామన్‌గా ఏమీ లేవు. సో, నేను మళ్ళీ 2 టేబుల్‌లో చేస్తాను. ఇది 28, ఇది 18, ఇది 45. సో, మళ్ళీ 2 టేబుల్. ఇది 14, ఇది 9, ఇది 45. ఇక్కడ 2 టేబుల్‌లో కామన్ తీస్తే ఓన్లీ 14 వస్తుంది. ఇక్కడ ఈ రెండిట్లో కామన్ తీయాలంటే నేను 9 డైరెక్ట్‌గా తీయొచ్చు. ఈ 14 సేమ్ ఉంటుంది. ఇది 1 టైమ్స్, ఇది 5 టైమ్స్. 14కి 5కి కామన్‌గా ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్‌గా వాటిల్ని రాసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సీఎం ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 9 ఇంటూ 14 ఇంటూ 5. ఇప్పుడు 14 ఇంటూ 5 ఎంత? 70. ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 ఇంటూ 9 ఎంత? 72. ఇక్కడ 0 ఇంటూ ఏం చేసినా 0 అవుతుంది. 7 2s ఆర్ 14. సో, 7 7s ఆర్ 49 ప్లస్ 1. సో, ఇదెంత? 50 40. సో, ఇది ఆప్షన్ డి. క్వెషన్ నెంబర్ 2, ఫైండ్ ద ఎల్సీఎం ఆఫ్ 70-84. ఇక్కడ 70-84 ఇచ్చారు. 12 టేబుల్‌లో ఇది 6 టైమ్స్, ఇది 7 టైమ్స్ పోతుందా? సో, ఎల్సీఎం ఎంత? 12 ఇంటూ 6 ఇంటూ 7. ఆప్షన్ ఏ. క్వెషన్ నెంబర్ 3, వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 కో-ప్రైమ్ నంబర్స్ ఎక్స్ అండ్ వై? సో, ఎల్సీఎం మనం కనుక్కోవాలి 2 కో-ప్రైమ్ నంబర్స్‌కి. ఎప్పుడు హెచ్‌సిఎఫ్ కో-ప్రైమ్ నంబర్స్‌కి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో, ఎగ్జాంపుల్ 8, 15 తీసుకుందాం. సో, ఇవి ప్రైమ్ నంబర్స్ కాదు, కో-ప్రైమ్. సో, కో-ప్రైమ్ అంటే ప్రైమ్ నంబర్స్ కాదు. సో, కో-ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వీటిల్ని నేను 2 ఇంటూ 4గా రాసుకోవచ్చా? దీన్ని నేను 3 ఇంటూ 5గా రాసుకోనా? ఇప్పుడు వీటికి ఫ్యాక్టర్స్ అనేవి అసలు కామనే అవ్వవు. సో, వాటిల్ని ఏమంటారంటే కో-ప్రైమ్ నంబర్స్ అంటారు. వీటికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఆ నంబర్స్‌కి ఈ ఫ్యాక్టర్స్ అనేవి కామన్ ఉండవు. సో, అలాంటన్నప్పుడు మనం వీటికి ఎల్సీఎం ఎంత అవుతుందంటే 8 ఇంటూ 15. ఆ నంబర్స్ ఏమిస్తే వాటిని డైరెక్ట్‌గా మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ కామన్ ఏది ఉండదు కాబట్టి. ఇప్పుడు వాడు మనకి ఎక్స్‌కి, వైకి ఎల్సీఎం చేస్తే ఎంత అయ్యిద్ది? ఎక్స్‌వై అవుతుంది. క్వెషన్ నెంబర్ 4, వాట్ విల్ బి ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 36, 27, 72? సో, వీటన్నిటికి మనకు కామన్‌గా ఏముంది? 9. సో, 9 మల్టిపుల్స్ అన్నీ.
3 + 6 9, 2 + 7 9, 7 + 2 9 అలా అన్నా తీసుకోండి మీకు 9 టేబుల్ రాకపోయినా. ఇది 4 టైమ్స్, 3 టైమ్స్, 8 టైమ్స్. ఇప్పుడు 4 కామన్ తీసుకుంటే ఇది 1 టైమ్స్. ఇప్పుడు ఎల్‌సీఎం ఎంత అవుతుంది? 9 × 4 × 3 × 2. ఇప్పుడు 2 ఇంటూ ఇక్కడ డైరెక్ట్‌గా తీసుకుందాం. 4 3s ఆర్ 12. 12 9s ఆర్ మనకు తెలుసు కదా 108. సో ఇంటూ 2 ఎంత అవుతుంది ఆన్సర్? 216. క్వెషన్ నెంబర్ 5. ఫైండ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 20, 40, 25, 30. ఇప్పుడు వీటన్నిటికి కామన్‌గా నేనేం తీసుకోవచ్చు? అన్ని 5 మల్టిపుల్సే కదా! ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ ఉంది. సో ఇది 4 టైమ్స్, ఇది 8 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్. ఇప్పుడు నేను 2 కామన్‌గా తీసుకుంటాను. ఇది 2 టైమ్స్, ఇది 4 టైమ్స్. 5 అలాగే ఉంటుంది. ఇది 3 టైమ్స్. మళ్ళీ నేను 2 కామన్ తీసుకుంటే ఇది 1 టైమ్. ఇది 2, ఇది 5, ఇది 3. ఎల్‌సీఎం ఎంత అవుతుంది? 5 × 2 × 2 × 2 × 5 × 3. 5 2s ఆర్ 10. 5 2s ఆర్ 10. 10 × 10 ఎంత అవుతుంది? 100. రిమైనింగ్ ఏముంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇది ఎంత అవుతుంది? 6. సో ఆన్సర్ ఎంత? 600. క్వెషన్ నెంబర్ 6. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 290, 660 ఈస్ 10. ఇప్పుడు వీటి రెండిటికి హెచ్‌సీఎఫ్ ఎంత అన్నాడంటే 10 అన్నాడనమాట. ఇప్పుడు వాటికి ఎల్‌సీఎం ఎంతో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనం హెచ్‌సీఎఫ్ అంటే ఇక్కడ వీటి రెండిటికి కామన్‌గా 10 తీసేసాడు. మరి ఇక్కడ ఏముంటుంది? 29 మిగులుతుంది. ఇక్కడ 66 మిగులుతుంది. వీటి రెండిటికి కామన్ ఏమైనా ఉందా? ఏదీ లేదు. సో 29 × 66 × 10 ఇది అవుతుంది మన ఎల్‌సీఎం. మీరు ఎలా చేసినా కానీ సేమ్ వస్తుంది. 10 తీసుకుంటే ఇది 29, ఇది 66. 10 × 29 × 66 అవుతుంది. ఇక్కడ 0 × 8 చేసినా ఇక్కడ 0 వస్తుంది. 6 9s ఆర్ ఎంత? 54. లేదు ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఈ నంబర్ వచ్చిన తర్వాత చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్‌లో 4 అనేది సెకండ్ డిజిట్ రావాలి. ఈ రెండిటికి రాలేదు. ఇక్కడ 2 ఉన్నాయి. 191400 ఇక్కడ 19140. ఇక్కడ ఒక జీరోనే వచ్చిద్ది మనకి 2 జీరోలు రావు. సో ఆప్షన్ సి అవుతుంది. ఇది కాదు. ఇక్కడ 6 × 2 ఎంత? 12. 12 + 5 17. సేమ్ ఇక్కడ 6 × 29. సో ఇది ఎంత అవుతుంది? దీన్ని 660గా రాసుకుందామా? అప్పుడు ఇక్కడ 0 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? మనకి 6 9s ఆర్ 54 + 5 అంటే ఇది 12 + 5 ఇది 174, ఇది 174. 0 4 11 19140. క్వెషన్ నెంబర్ 7. ఫైండ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 21, 280. ఇక్కడ ఎల్‌సీఎం తీసుకోవాలి మనం. 7 ఇక్కడ ఏమవుతుంది? 7తో తీసుకోవచ్చు కదా! ఇక్కడ 7 3 టైమ్స్. ఇప్పుడు ఇది 7 40 టైమ్స్. 3కి 40కి కామన్‌గా ఏదీ లేదు. ఎల్‌సీఎం ఎంత అవుతుంది? 7 × 3 × 40. 7 3s ఆర్ ఎంత? 21. 21 × 40 అంటే ఎంత? 840. ఆప్షన్ సి. క్వెషన్ నెంబర్ 8. ఫైండ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 120, 280. ఇప్పుడు 120 ఉంది, 280 ఉంది. 10 కామన్ తీసుకుంటే ఇది 12 అవుతుంది. ఇది 28. ఇప్పుడు 4 టేబుల్ కామన్ తీసుకోవచ్చా? ఇది 3, ఇది 7 టైమ్స్. ఎల్‌సీఎం ఎంత? ఇక్కడ 10 × 4 × 3 × 7. సో ఇదెంత? 40. ఇదెంత? 21. 40 × 21 ఎంత అవుతుంది? 840. ఆప్షన్ ఏ. క్వెషన్ నెంబర్ 9. ఎల్‌సీఎం ఆఫ్ 94, 188, 235. ఇప్పుడు వీటన్నిటికి ఎల్‌సీఎం కనుక్కోవాలి మనం. ఇక్కడ 94 ఉంది, ఇక్కడ 188 ఉంది. లాస్ట్ డిజిట్ ఏంది? 2 మల్టిపుల్ అవుతుందా? అంటే డివిజిబిలిటీ రూల్ 2 చెక్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ ఏదైనా తీసుకొని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా అంటే అది కష్టమవుతుంది. డైరెక్ట్‌గా చేద్దాం. ఇక్కడ 2 టేబుల్‌లో ఇది 47. సో ఇది 94. ఇది 235 అలాగే ఉంటుంది. ఇప్పుడు 47 టేబుల్‌లో ఇది 1 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సో ఎల్‌సీఎం ఎంత అంటే 2 × 47 × 2 × 5. ఇక్కడ 2 × 5 ఎంత? 10. 10 × 2 ఎంత? 20. 20 × 47 ఇది ఎంత అవుతుంది? 940. ఆప్షన్ ఏ. క్వెషన్ నెంబర్ 10. ఫైండ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 15x³ y² y⁴ 12x² y⁴ 5.
ఇప్పుడు కింద మనం ఆప్షన్స్ చూస్తే నెంబర్సే డిఫరెంట్ ఉన్నాయి. మీరు ఎక్స్ క్యూబ్‌లు, వై పవర్ 5 వదిలేసేసి డైరెక్ట్‌గా నెంబర్స్‌కే ఎల్‌సీఎం తీసుకోండి. ఇప్పుడు 15, 12 ఉంది. ఇక్కడ 3 టేబుల్‌లో ఇది 5 టైమ్స్, ఇది 4 టైమ్స్. ఎల్‌సీఎం ఎంత అవుతుంది? 3 × 5 × 4. ఇది 20 × 3 ఎంత? 60. సో, నంబర్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. క్వెషన్ నంబర్ 11. వాట్ విల్ బి ద స్మాలెస్ట్ నంబర్ దట్ వెన్ డివైడెడ్ బై 6, 7, 8, 9, 12 ఈచ్ టైమ్ ద రిమైండర్ ఈస్ 2. ఇక్కడ ప్రతి నంబర్ తోటి నేను డివైడ్ చేస్తే రిమైండర్ 2 అవ్వాలన్నమాట. మనకిచ్చిన ఆప్షన్స్ 508, 608, 502, 506. ఇప్పుడు రిమైండర్ 2 అంటే మనం ఈ నంబర్‌లో నుంచి 2 తీయాల్సి వచ్చిద్ది. అప్పుడు పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది కదా! మనకి 2 మిగిలింది ఈ నంబర్ వల్ల. ఈ నంబర్‌లో నుంచి 2 తీసామంటే ఆ నంబర్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అవుతాయి. ఇది 506, ఇది 606, ఇది 500, ఇది 504. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 9 చేయొచ్చు, 8 చేయొచ్చు. నేను డివిజిబిలిటీ రూల్ 9 తీసుకుంటున్నాను. అంటే ఏంటిది? టోటల్ 9 కానీ, 9 మల్టిపుల్ కానీ అవ్వాలి. ఇక్కడ 11 అవుతుంది. ఇది కాదు. ఇక్కడ 12 అవుతుంది. ఇది కాదు. ఇక్కడ 5 ఇది కాదు. 5 + 4 9. ఓన్లీ ఒక ఆప్షనే పోతుంది. అది ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 12. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 6, 10, 15 ఈల్డ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 3 ఈచ్ టైమ్? ఇప్పుడు ఇది 58, 126, 37, 63. 3 అనేది రిమైండర్ వస్తుందంట ప్రతిసారి. అప్పుడు ఈ రిమైండర్ తీసేసామంటే ఆ నంబర్ వచ్చిద్ది. ఆ నంబర్ అనేది పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అవుతుందా లేదా చూస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది 60. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ మనం 15 అంటే ఏంటిది? 5 × 3 చేసుకోవచ్చా? డివిజిబిలిటీ రూల్ 5. ఇక్కడ 3 ఉంది. ఇది రాదు. ఇక్కడ 4 ఉంది. ఇది రాదు. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్ 5 అంటే ఏంటి? అది 5 అవ్వాలి లేదా 0 అవ్వాలి యూనిట్ డిజిట్ నంబర్. ఇప్పుడు 2 నంబర్సే ఉన్నాయి. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 4 ఉంది. ఇక్కడ ఆడ్ నంబర్స్ ఉన్నాయి కదా! సో, ఇది కాదు. మన ఆప్షన్ డి. ఈ రిమైనింగ్ ఆప్షన్ అవుతుంది. క్వెషన్ నంబర్ 13. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్ స్మాలర్ దెన్ 5000 విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 7 రెస్పెక్టివ్‌లీ లీవ్స్ రిమైండర్ 4, 5, 6? ఇప్పుడు ఒకటి తీసుకోండి డైరెక్ట్‌గా మీరు. ఇప్పుడు 5తో గనక డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఉందన్నారు? 4 ఉంటుందన్నారు. ఇక్కడ 30 లాస్ట్ 2 డిజిట్సే తీసుకోండి. 30కి 4 రిమైండర్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. అంటే ఇది కాదు కదా! నెక్స్ట్ 29. 29కి కూడా 4 రిమైండర్ అవుతుంది. సో, ఇది ఎంత అవుతుంది? 25. సో, ఇది క్యాన్సిల్ అవుతుంది 5 టేబుల్‌లో. ఇక్కడ 45 ఉంది. 45కి 4 రిమైండర్. సో, 41. ఇది పోదు. ఇక్కడ 31 ఉంది. ఇందులో 4 రిమైండర్. సో, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 27. 27 5 టేబుల్‌లో పోదు కదా! సో, ఇది కాదు. మనకు ఓన్లీ ఒకటే పాసిబుల్ వే. ఏది? ఆప్షన్ బి. ఈ టోటల్ నంబర్‌లో మనకి ప్రతిసారి 4 మిగులుతుందనమాట. ఎప్పుడు? 5తో డివైడ్ చేస్తే. సో, ప్రతి ఆప్షన్‌లో నుంచి నేను 4 తక్కువ చేశాననుకోండి, నాకు 5తో డివిజిబుల్ అయిందంటే ఆ నంబర్ పాజిటివ్ నంబర్ కరెక్ట్‌గా అయినట్టు. ఎలిమినేషన్‌లో 3 పోయినాయి. రిమైనింగ్ ఇదే ఆన్సర్. క్వెషన్ నంబర్ 14. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ గ్రేటర్ దెన్ 3000 విచ్ వెన్ డివైడెడ్ బై 4, 7, 10? 10 అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చా మనం? 10తో డివైడ్ చేస్తే ఎంత మిగులుతుంది మనకి? 9 మిగులుతుంది. సో, ఇప్పుడు 79లో 9 తీయాలి. 80లో 9 తీయాలి. 81లో 9 తీయాలి. ఇక్కడ 101 అందులో 9 తీయాలి. ఇయే కదా! ఇక్కడ ఈ లాస్ట్ డిజిట్‌లో నుంచి తీస్తే ఇది 70 అవుతుంది. ఇది 71, ఇది 72. ఇక్కడ 101లో నుంచి 9 తీస్తే ఇది 92 అవుతుంది. ఈ 3 ఆప్షన్‌లు రావు. ఓన్లీ 70 వస్తుంది. ఎందుకంటే 10తో మీరు డివిజిబుల్ చేస్తున్నారంటే ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 0నే అవ్వాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ 1, 2 వచ్చిందంటే ఆ నంబర్ అనేది 10తో క్యాన్సిల్ అవ్వదు కదా! క్వెషన్ నంబర్ 15. ఫైండ్ ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 343, 217, 455. సో, ఇప్పుడు నేను 7 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే ఇక ఇక్కడ ఏమున్నాయి? 343, 217, 455. సో, ఇది 7 టేబుల్‌లో మనకి 7 4 టైమ్స్ 28 బ్యాలెన్స్ 63. సో, 9 టైమ్స్. ఇది 30 1 టైమ్స్. ఇక్కడ 7 6 టైమ్స్ 42 బ్యాలెన్స్ 35. సో, 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు వీటికి కామన్‌గా ఏమన్నా ఉన్నాయా చూడండి. ఇక్కడ మనం హెచ్‌సీఎఫే కనుక్కోవాలి. వేరే ఏమీ కనుక్కోకూడదు. కామన్‌గా ఏమీ లేవింకా. మనం ఏం చేసినా. ఇక్కడ 31 అనేది ప్రైమ్ నంబర్ అవుతుంది. సో, ఇక్కడ ఆప్షన్
క్వశ్చన్ నెంబర్ 16. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 140, 196. ఇప్పుడు 140 ఉంది, 196 ఉంది. నాకు చూడగానే 4 టేబుల్‌లో పోతుందని తెలుసు. సో 4 3s are 12, బ్యాలెన్స్ 20. సో 15. ఇక్కడ 4 4s are 16, బ్యాలెన్స్ 36. సో 9 టైమ్స్. ఇప్పుడు 7 టేబుల్‌లో తీసుకోవచ్చా? 7 5s are 7 7s are. సో ఇవి 2 ప్రైమ్ నంబర్స్ క్యాన్సిల్ అవ్వవు. మనకి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే కామన్ నంబర్స్ ఎంత 4 × 7 28. సో ఇవి మన హెచ్సిఎఫ్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 17. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 64, 28, 96. ఇప్పుడు వీటన్నిటికి కామన్‌గా ఏ నెంబర్ ఉంటుంది మనకి? 4 టేబుల్‌లో తీసుకోవచ్చా? ఇది 16 టైమ్స్, ఇది 7 టైమ్స్, 4 2s are 8 ప్లస్ ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 16. సో 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ కామన్‌గా ఏమన్నా ఉందా? లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉంది. అది ఏ నెంబర్ తోటి పోదు. ఇప్పుడు మన హెచ్సిఎఫ్ ఎంత? 4. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద హాఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 144. ఇప్పుడు 36 ఉంది, మన దగ్గర 144 ఉంది. 12 టేబుల్‌లో ఇది 3 టైమ్స్ పోతుంది, ఇది 12 టైమ్స్ పోతుంది. 3 టేబుల్‌లో ఇది 1 టైమ్స్, ఇది 4 టైమ్స్. ఇప్పుడు మన హెచ్సిఎఫ్ ఎంత అయింది? 36 అయింది. హాఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 అండ్ 144. ఇందులో హాఫ్ చేయాలి. ఎంత అవుతుంది? 18. మన హెచ్సిఎఫ్ ఏమో 36, కానీ వాడు అడిగింది హాఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్. అప్పుడు ఎంత అవుతుంది? 36 × 1/2, 18. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 19. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 204, 136. ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ అన్ని ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. సో ఇక్కడ 2తో పోవాలంటే ఈ 19 రాదు. ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ చూద్దాం. 306, 204, 136. ఇప్పుడు 2 టేబుల్‌లో ఇది ఎంత అవుతుంది? 153. ఇదేమో 102. ఇది 6 టైమ్స్, బ్యాలెన్స్ 16 అంటే 8 టైమ్స్. ఇక్కడ కామన్‌గా మనకేమన్నా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ 17 టేబుల్‌లో చూస్తే 17 టేబుల్‌లో పోతుంది. ఇది 9 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 4 టైమ్స్. ఇక్కడ ఇంకేమన్నా కామన్‌గా ఉన్నాయంటే ఇవి కామన్‌గా ఏమీ లేవు. ఎందుకంటే 4, 6 వీటికి రెండిటికి కామన్‌గా 2 ఉంది. కానీ 9కి కామన్‌గా ఇట్లా లేదు కదా! సో మన హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 2 × 17, 34. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 30, 42, 96. ఇప్పుడు వీటన్నిటికి కామన్‌గా మనకున్న నెంబర్ ఏంటి? 6 కదా! 6 5s are 6 7s are 6 16 టైమ్స్. ఇవి ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ మీకు కనపడినాయి అంటేనే ఆ నంబర్స్ వేటితో క్యాన్సిల్ అవ్వవు. సో కామన్ ఉండే అనే ప్రసక్తే లేదు. సో ఆప్షన్ బి. ఇక్కడ 6 మనకు కామన్. క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ 44, 88, ఇక్కడ 154. ఈ నెంబర్ అనేది 11తో పోతుందా లేదా? ఈ నెంబర్ 11తో పోతుంది. 4 టైమ్స్, 8 టైమ్స్. ఈ నెంబర్ 11తో పోతుందా అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్‌కి డిఫరెన్స్. సో 1 + 4 - 5. ఇది ఎంత అవుతుంది? 5 - 5 = 0. సో ఈ నెంబర్ 11 టేబుల్‌లో పోతుంది. 11 1s are 11. బ్యాలెన్స్ ఎంత? 44. సో 4 టైమ్స్ పోతుంది ఇది. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇక్కడ 11 టేబుల్‌లో 4 టైమ్స్, ఇది 8 టైమ్స్, ఇది 14 టైమ్స్. మళ్ళీ కామన్‌గా ఏం తీసుకోవచ్చు? 2 తీసుకోవచ్చా? ఇది 2 టైమ్స్, 4 టైమ్స్, 7 టైమ్స్. ఇక్కడ 7 ప్రైమ్ నెంబర్. సో ఇవి ఏవి కామన్ కావు. 11 × 2 ఎంత అవుతుంది? 22 మన హెచ్సిఎఫ్. ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 22. ఇప్పుడు ఈ పెద్ద నెంబర్స్ ఉన్నాయి. ఈ పెద్ద నెంబర్స్‌కి నేనేం చేయాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ 3 లేదంటే 9 మల్టిపుల్స్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం అన్ని 9 మల్టిపుల్స్‌లో ఉన్నాయా లేదా? 2 + 3 5, 5 + 4 9. ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 10 + 18 అవుతుంది. ఇక్కడ 10 + 18 అవుతుంది. అన్నీ 9 మల్టిపుల్స్. సో డైరెక్ట్‌గా నేను ఎల్‌సిఎం చేస్తాను. ఇక్కడ 9 టేబుల్‌లో 9 2 * 18, బ్యాలెన్స్ 54, 6 టైమ్స్. ఇక్కడ 9, సో 1 టైమ్. ఇక్కడ 3 టైమ్స్ అంటే 27, బ్యాలెన్స్ 13, 1 టైమ్స్, బ్యాలెన్స్ 45, సో 5. ఇక్కడ మనకి 3 టైమ్స్ 27, బ్యాలెన్స్ 37. సో 4 టేబుల్‌లో ఎంత పోతుంది? 36, 1 8. సో ఇది 2 టైమ్స్. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేశారంటే అన్నీ టోటల్ చేస్తే 9 అవుతుంది. 9 టేబుల్‌లో. ఇప్పుడు ఇది 2 టైమ్స్ అంటే 18, బ్యాలెన్స్ 81, సో 9 టైమ్స్. ఇక్కడ 3 టేబుల్‌లో 27, బ్యాలెన్స్ 45, సో 5 టైమ్స్. ఇక్కడ 9 టేబుల్‌లో 3 టైమ్స్ 27, బ్యాలెన్స్ 72,
సో 8 టైమ్స్. ఇక్కడ 29 అనేది ప్రైమ్ నెంబరు. సో ప్రైమ్ నెంబర్‌తో ఏది కామన్ ఉండదు. మన హెచ్‌సిఎఫ్ ఎంత అయ్యిద్ది? 9 ఇంటూ 9. సో 81. ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 23. ఫైండ్ ద హెచ్‌సిఎఫ్ ఆఫ్ 5 క్యూబ్, 4 క్యూబ్, 3/5, 5 స్క్వేర్, 4 స్క్వేర్. సో ఇప్పుడు మనకి హెచ్‌సిఎఫ్ అడిగారు. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ 3 అనేది ఇక్కడ కామన్ లేదు. సో ఇక్కడ కామన్ ఉన్నాయి రెండిటికి. సో 3 తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి కామన్ లేదు కాబట్టి. 5 తీసుకుందాం. ఇక్కడ 5 క్యూబ్ ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇక్కడ 5 ఉంది. వీటన్నిటిలో కల్లా మనకి కామన్‌గా ఉండేది ఏంటిది? 5 ఒకటే మనకి కామన్‌గా ఉంది. ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. కానీ ఇక్కడ 5 స్క్వేర్ లేదు కదా! కానీ అన్నిటికి 5 ఉంది. ఇక్కడ 4 క్యూబ్, 4/4, 4 పవర్ క్యూబ్. సో 4 క్యూబ్ అన్నిటికి కామన్‌గా ఉందా? సో ఇక్కడ 4 క్యూబ్ తీసుకోవచ్చు మనం. 4 క్యూబ్ అంటే ఎంత? 64. సో 5 ఇంటూ 64. సో ఇదెంత అవుతుంది? 5 4s ఆర్ 20. 30 + 2 32. సో 320. ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 24. 59 ఇంటూ 29 ఇదెంత అన్నాడంటే 1711 అన్నాడు. ఇప్పుడు 6844 అండ్ 354కి హెచ్‌సిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే లాస్ట్ డిజిట్స్ ఇక్కడ 2 ఈవెన్ ఉన్నాయి. సో ఇక్కడ కామన్‌గా 2 తీసుకోవచ్చా? అన్నప్పుడు ఆడ్ నంబర్స్ రావు. 2 ఎలిమినేట్ చేసేసాము. ఇప్పుడు రిమైనింగ్ మనకి వచ్చింది ఏంటి? 118, 236. ఇక్కడ 118 కామన్‌గా నేను తీసుకున్నాననుకోండి. లేదంటే ఇక్కడ 236 కామన్‌గా తీసుకున్నామనుకోండి. మనకి హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఈ 2 నంబర్స్ అన్నాడు. 118కి 3 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 54. 3 8s ఆర్ 24 సారీ. నేను డైరెక్ట్‌గా 18 టైమ్స్ చేశాను. 3 1s ఆర్ 3 + 2 54. 3 1s ఆర్ 3. సో ఇక్కడ 354 వస్తుంది. మీరు 236 ఇంటూ 2 టైమ్స్ చేస్తే ఈ నంబర్ మోర్ దెన్ 400 అవుతుంది. అంటే ఈ నంబర్ అనేది ఈ నంబర్‌తో డివిజిబుల్ అవ్వదు. హెచ్‌సిఎఫ్ వచ్చే నంబర్ ప్రతి నంబరు ఆ నంబర్స్‌తో డివిజిబుల్ అవ్వాలి. ఈ నంబర్ అవ్వడం లేదు. మీరు హెచ్‌సిఎఫ్ డైరెక్ట్‌గా కనుక్కోకుండా డైరెక్ట్‌గా ఈ నంబర్ ఎయొచ్చు. క్వెషన్ నంబర్ 25. ఇక్కడ 3 కామన్‌గా ఎన్నున్నాయి చూడండి. ఇక్కడ 3 కామన్‌గా 3 క్యూబ్ ఉంది. ఇక్కడ 3/2, 3/5, ఇక్కడ 3 క్యూబ్, 3 స్క్వేర్ ఉంది. అన్నిటికంటే కామన్‌గా ఉందంటే 3 క్యూబ్. ఇక్కడ 3 క్యూబ్ అంటే మనకెంత? 27 కదా! ఇక్కడ ఆప్షన్స్‌తో డైరెక్ట్‌గా ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ 27 అంటే 9 గూడా ఉంటుంది కదా! డివిజిబిలిటీ రూల్ 9 ఉంటుంది. డివిజిబిలిటీ రూల్ 3 ఉంటుంది. ఇక్కడ 1 5 6 ఎంత? 12 అయింది. సో ఇది పోదు. 1 + 6 7. సో ఇది పోదు. 1 + 2 3, 3 + 8 11. సో ఇది పోదు. ఇక్కడ 9 ఉంది ఆల్రెడీ. 2 + 1 + 6 ఎంత అవుతుంది? 9. సో ఇదొకటే మనకి 9 డివిజిబుల్ అవుతుంది. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్‌లో చేయొచ్చు. మీరు మొత్తం చేసేదానికి బదులు. క్వెషన్ నంబర్ 26. ఇప్పుడు వీటన్నిటికి మనం హెచ్‌సిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ 40 ఉంది. ఇక్కడ 36, 15, 24. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 15, ఇక్కడ 40 ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 5 టైమ్స్ పోతుందా? ఇప్పుడు ఇది 5 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనం 3 కామన్‌గా తీసుకున్నామనుకోండి. ఇక్కడ 3 లేదు. ఒకవేళ ఇక్కడ నేను 8 కామన్‌గా తీసుకున్నాననుకోండి. ఇక్కడ 8 లేదు. అంటే ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 లేదు. ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 5 ఉంది. ఓన్లీ 5 ఒకటే కామన్‌గా ఉంది. మరి ఆ 5 కామన్‌గా దేనికి లేదు? 36కి లేదు, 24కి లేదు. సో ఇక్కడ 5 కామన్‌గా లేదు అన్నిటికి. ఇక్కడ 3 కామన్‌గా లేదు అన్నిటికి. ఇక్కడ 40 టేబుల్ 43తో పోదు కదా! మరి ఇక్కడ 2 టేబుల్‌లో 15 కూడా పోదు. సో ఇది క్యాన్సెల్ చేయండి. ఇంక మిగిలిందంతా 1. క్వెషన్ నంబర్ 27. ఫైండ్ ద హెచ్‌సిఎఫ్ ఆఫ్ 156, 312, 195. సో ఇక్కడ మీరు లాస్ట్ డిజిట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఈవెన్ నంబర్ ఉందా? సో ఈవెన్ నంబర్ ఉందంటే మనకి హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఈ నంబర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఈవెన్ నంబర్స్ రావాలి. సో ఇది రాదు. ఇది రాదు. ఇప్పుడు మనం ఫర్దర్ చేద్దాము. ఇది 156 ఉంది. ఇది 312. ఇది 195. సో ఒకసారి చెక్ చేద్దాం డైరెక్ట్‌గానే. ఇప్పుడు ఇది 13 టేబుల్‌లో చెక్ చేద్దామా ఒకసారి? సో 13 1s ఆర్ 13 బ్యాలెన్స్ 26. సో 2 టైమ్స్ 13 2s ఆర్ 26 బ్యాలెన్స్ 52 ఎంత అవుతుంది? 4 టైమ్స్ 13 1s ఆర్ 13 బ్యాలెన్స్ 65. సో 5 టైమ్స్. ఇక్కడ 3 టేబుల్‌లో తీసుకోవచ్చా? ఇది 4, ఇది 8, ఇది 5 టైమ్స్. సో మన ఎల్‌సిఎం ఎంత అవుతుందంటే హెచ్‌సిఎఫ్ ఎంత అవుతుంది? 13 × 3 39.
సో ఇక్కడ 195 ఉంది. ఇది 3 టేబుల్‌లో పోతుంది కదా! 3 టేబుల్‌లో పోతుంది. సో ఇలా ఆడ్ నంబర్స్ తీసుకోకూడదు డైరెక్ట్‌గా. ఇక్కడ 2 అనేది అన్నిటికి కామన్‌గా లేదు. ఇక్కడ హెచ్‌సిఎఫ్‌లో నేను ఎందుకు 2 తీసుకోలేదంటే, ఈవెన్ నంబర్స్ ఎందుకు నేను క్యాన్సిల్ చేయలేదంటే, అన్నిటికి 2 కామన్‌గా ఉండాలి హెచ్‌సిఎఫ్‌లో. ఇక్కడ ఆడ్ నంబర్ ఉంది కదా! సో ఇక్కడ 2 కామన్‌గా లేదు. సో తీసుకోకూడదు అలా. అన్నిటికి 2 కామన్ ఉండిందంటే మీరు ఆడ్ నంబర్స్ ఎలిమినేట్ చేయొచ్చు. క్వెషన్ నంబర్ 28. ఫైండ్ ద లార్జెస్ట్ నంబర్ బై విచ్ ఆల్ ద రిమైండర్ అబ్టైన్డ్ బై డివైడింగ్ 76, 151, 226 ఆర్ ఈక్వల్. ఇప్పుడు సపోజ్ మీరే ఒక నంబర్ తీసుకోండి. ఇప్పుడు 60 తీసుకోండి. ఇక్కడ 16 మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? లాస్ట్ డిజిట్ 1 మిగులుతుంది. ఇక్కడేమో 6 ఇక్కడ 1 మిగులుతుంది కదా! సో 60 కాదు. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ మారదు కదా! ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి? 69, 75. నేను 75 తీసుకుంటాను. సో ఇక్కడ ఎంత మిగులుతుంది నాకు? 75తో చేస్తే 1 మిగులుతుందా? 75 2s ఆర్ 150. సో ఇక్కడ కూడా 1 మిగులుతుంది. 75 3s ఆర్ ఎంత? 225. సో ఇక్కడ కూడా 1 మిగులుతుంది. సో మన ఆప్షన్ ఎంత? 75. ఎందుకంటే ఒక లార్జెస్ట్ నంబర్‌తో మనం చేస్తే రిమైనింగ్ నంబర్ అనేది ఈక్వల్ అవ్వాలన్నాడు. ఇక్కడ రిమైండర్ అన్నిటికి 1 ఉంది. క్వెషన్ నంబర్ 29. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్ బై విచ్ డివైడింగ్ 1657, 2037 రిమైండర్ ఈస్ 6 and 5 రెస్పెక్టివ్‌లీ. ఇప్పుడు 1657 ఉంది. 2037 ఉంది. వీటికి రిమైండర్ ఎంత అన్నాడు? వీటికి 6, దీనికి 5. సో ఇది 1651 అవుతుంది. ఇది 2032 అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 నంబర్‌లు ఒక లార్జెస్ట్ నంబర్ తోటి పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అవుతాయి. ఇక్కడేమో 51, ఇక్కడేమో 32. ఈ నంబర్‌లు చూస్తే 0, 5, 0 ఉంది. ఇప్పుడు 0 కానీ, 5 కానీ లాస్ట్ డిజిట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌తో మనం మల్టిప్లై చేస్తే 1651 అవుతుందా? అవ్వదు. 2032 కూడా అవ్వదు. సో ఇది కూడా సేమ్. ఇక రిమైనింగ్ మిగిలిన నంబర్ ఎంత? 127. కావాలంటే మీరు 127 ఇంటూ 10 చేస్తే ఎంత అవుతుంది? 1270. ఇప్పుడు లాస్ట్‌లో మనకి ఇక్కడ ఏముంది? 1 ఉంది. సో ఇదేం చేయాలి? 127 ఇంటూ 3. ఇది 21, ఇది 6 + 2 8, ఇది 381. ఇది 1, 15, 1651 వచ్చిందా? సో ఈ నంబర్ పర్ఫెక్ట్‌గా 127తో పోతుంది కదా! ఎన్ని టైమ్స్ అంటే 13 టైమ్స్. ఇక్కడ 10, ఇక్కడ 3 టోటల్ 13 టైమ్స్. క్వెషన్ నంబర్ 30. State the largest number so that dividing the number 200 and 432 by that left remainder 2 and 3 respectively. ఇప్పుడు 200, 432 నెంబర్స్ ఉన్నాయి. సో వీటికి రిమైండర్ ఎంత అంటే 2, దీనికి 3. ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 198. సో ఇదేమో 429. ఇక్కడ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే మనకి ఇక్కడ 24, 8, 33, 44 ఉంది. ఇక్కడేమో ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్సే రావు. సో డైరెక్ట్‌గా ఆన్సర్ 33 అని పెట్టేయచ్చు మీరు. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేద్దాం మనం. ఇక్కడ చెక్ చేస్తే 33 ఇంటూ 6 18. ఇదేమో 18 + 1 సో 198 అయిందా? ఇప్పుడు 33 ఇంటూ 10 ఎంత? 330. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? లాస్ట్ డిజిట్ 9 ఉంది. సో 33 ఇంటూ మనకి ఇంకెంత ఉండాలి రిమైనింగ్? 99. సో 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 99, 429. సో ఇక్కడ 198 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 429 క్యాన్సిల్ అయింది. ఆప్షన్ 33. మీరు ఇలా యూనిట్ డిజిట్స్ లేదంటే డివిజిబిలిటీ రూల్ నెంబర్స్ తీసుకొని ఎలిమినేషన్‌లో అసలు ఈజీగా చేసేయొచ్చు. ఇక్కడ నేను కాలిక్యులేషన్ కూడా చేయకుండా డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడేమో 9 ఉంది. అసలు ఈవెన్ డిజిట్సే రావని చెప్పి కదా 3 ఆప్షన్లు క్యాన్సిల్ చేసి డైరెక్ట్‌గా 33 పెట్టాను. సో అలా చేసుకోవచ్చు మీరు. క్వెషన్ నంబర్ 31. విచ్ ఈస్ ద లార్జెస్ట్ నంబర్ ఫ్రమ్ విచ్ 63, 77, 98 ఆర్ డివైడెడ్ లీవింగ్ 3, 5, 2 యాస్ రిమైండర్. ఇప్పుడు 63, 77, 98 వీటికి రిమైండర్లు ఏమన్నాడు? 3, 5, 2. ఇది 96 అవుతుంది. ఇది 72, ఇది 60. ఇప్పుడు వీటికి కామన్‌గా ఉండే ఏ నెంబరు? 10 కాదు. ఇక్కడ 8 టేబుల్‌లో ఇక్కడ 60 అనేది 9 టేబుల్‌లో పోదు, 8 టేబుల్‌లో పోదు. ఓన్లీ 6 టేబుల్‌లోనే పోతుంది. సో అన్నిటికి కామన్‌గా ఉండేది ఇది 10 టైమ్స్ పోతుంది 6 టేబుల్‌లో. ఇది 12 టైమ్స్, ఇది 16 టైమ్స్ పోతుంది. ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 12. హెచ్‌సిఎఫ్ ఆఫ్ మనకిలా
ఇలా A/B ఫామ్లో మనకి ఇంటీజర్ లాగా ఇచ్చారంటే మనం ఫార్ములా ఏం చెప్పాము, ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగాడు కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు 2కి 8కి 10కి 32కి కామన్గా ఏముంటుంది, 2 ఉంటుంది, అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 3, 9, 27, 81. సో ఇక్కడ వీటన్నిటికీ మనం ఎల్సిఎం చేద్దాం. 3, 9, 27, 81. సో ఇక్కడ 3 టేబుల్లో ఇది 1 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 9, ఇది 27. మళ్ళీ 3 టేబుల్లో ఇది 1, 1, ఇది 3, ఇది 9. సేమ్ 3 టేబుల్. సో ఇది 1, ఇది 3. సేమ్ 3 టేబుల్ 1, 1, 1, 1. సో ఇక్కడ 4 టైమ్స్ వచ్చింది 3. సో 3 × 3 9, 3 × 3 9, 9 × 9 81 కదా. సో ఇది న్యూమరేటర్ ఎంత 2, ఇక్కడ డినామినేటర్ ఎంత అవుతుంది 2/81. మన ఆన్సర్ ఆప్షన్ డి. సో ఇలా అన్నిటికీ కామన్గా ఉండే నెంబర్ ఇవన్నీ 3 మల్టిపుల్స్లోనే ఉన్నప్పుడు డైరెక్ట్గా హైయెస్ట్ మల్టిపుల్ తీసుకొని మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ 2/3 ఉంది, లేదంటే 2/81 ఉంది. అట్లా ఎలిమినేషన్లో ఈ 2 పోతే ఇక 2 మిగులుతాయి. క్వశ్చన్ నెంబర్ 33. హెచ్సిఎఫ్ ఆఫ్, మనకి హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్. ప్రతి క్వశ్చన్కి పెన్ను పేపర్ పెట్టి ఫార్ములాస్ రాయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జామ్ హాల్లో ఫార్ములాస్ రాయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఫార్ములాలు రాయకుండా మీరు ప్రాక్టీస్ చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీగా క్వశ్చన్ పక్కన మీరు ఫార్ములాస్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 6. వాటికి హెచ్సిఎఫ్ కామన్ ఎంత ఉంది 3, అన్ని 3 మల్టిపుల్లో కామన్ ఉంది. ఇక్కడ 5, 10, 25. సో ఇక్కడ మీరు 25 కామన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ 10 టేబుల్లో 25 రాదు. సో 5, 10, 25. 5 టేబుల్లో ఇది 1 టైం, 2 టైం, 5 టైం. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది 5 × 2 × 5. 5 2s are 10, 10 5s are 50. సో 3/50 ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 34. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్. ఇంతకు ముందు దాకా మనం హెచ్సిఎఫ్ చేసాం, ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుంటాం. సో ఇక్కడ 1, 2, 4, 6 ఉంది. సో దీనికి ఎల్సిఎం కనుక్కుందాం. ఇక్కడ 2 టేబుల్లో ఇది 1 టైమ్స్, 2 టైమ్స్, 3 టైమ్స్. ఎల్సిఎం ఎంత అవుతుంది 2 × 2 × 3. 2 2s are 4, 4 3s are 12. ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 2, 5, 7, 17కి వీటన్నిటికీ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది ఎల్సిఎం కదా మనం కనుక్కునేది. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ మనం ఎంత కనుక్కున్నాము 12. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ ఎంత 1. 12/1 అంటే 12 కదా, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 35. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 14, 7. వాటికి హెచ్సిఎఫ్ ఎంత 7. ఇక్కడ డినామినేటర్ 9, 15, 10. సో వీటికి ఎల్సిఎం ఎంత కనుక్కుందాం. ఇక్కడ 5 కామన్ తీసుకుందామా. ఇక్కడ 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇప్పుడు 3 కామన్గా తీసుకుంటే ఇది 3, ఇది 1, ఇది 2 అవుతుంది. సో మన ఎల్సిఎం ఎంత 5 × 3 × 3 × 2. ఇప్పుడు 5 × 2 ఎంత 10, 3 × 3 ఎంత 9, 10 × 9 ఎంత 90. మన ఆన్సర్ 7/90 ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 36. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్. ఇప్పుడు పైన వాటన్నిటికీ కామన్గా ఏముంది 15, 12, 40. 2 తీసుకోవచ్చా 2 తీసుకోలేరు. 3 తీసుకోవచ్చా 40 పోదు. 4 తీసుకోవచ్చా 4 పోదు. 5 పోదు. ఇక ఏ నెంబరు పోదు. సో మన హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. 14, 35, 49. 7 టేబుల్లో అన్నీ పోతాయా 2 టైమ్స్, 5 టైమ్స్, 7 టైమ్స్. సో ఇక్కడ ఏమన్నా కామన్ ఉందా, ఏదీ లేదు. సో మన ఎల్సిఎం ఎంత అవుతుంది 7 × 2 × 5 × 7. 5 2s are ఎంత 10, 7 7s are ఎంత 49. 10 × 49 490. సో మన హెచ్సిఎఫ్ ఎంత 1, ఎల్సిఎం ఎంత 490. సో ఇక్కడ ఫార్ములా ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ 1/490 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 37. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 9/8, 15/16, 27/40. సో ఫార్ములా ఏమవుతుంది
LCM of numerator divided by HCF of denominator. ఇక్కడ న్యూమరేటర్లు ఏమున్నాయి మనకి 9, 15, 27. 3 టేబుల్ కామన్ తీసుకోవచ్చా? ఇది 3 టైమ్స్, 5 టైమ్స్, 9 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్లో ఇది 1 టైమ్స్, 5 పోదు, సో ఇది 3 టైమ్స్. సో ఎల్సిఎం ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ ఒక 3 ఉంది ఇంటూ 5. ఇక్కడ 3 ఇంటూ 3 ఇంటూ 3, సో ఇది ఎంత అవుతుంది? 27 ఇంటూ 5. సో 5 7s are 35. 5 2s are 10 ప్లస్ 3 135. సో న్యూమరేటర్ ఎంత అవుతుంది? 135. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 8, 16, 40. వీటన్నిటికీ కామన్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే 8. ఇది 1 టైమ్స్, 2 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో డినామినేటర్ హెచ్సిఎఫ్ కదా, ఇది ఎంత అవుతుంది? 8. 135 డివైడెడ్ బై 8. ఎక్కడెక్కడన్నా ఉందా చూడండి. ఇక్కడ ఓన్లీ 8 ఒకటే ఇక్కడే ఉంది. 16 7/8 ఇచ్చారు. 8 ఇంటూ 16. సో ఇది ఎంత అవుతుంది? 16 ఇంటూ 8 అంటే ఇది 48. 8 1s are 8 ప్లస్ 4 128. సో 128 ప్లస్ 7 ఎంత? 135/8. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 38. ద ఎల్సిఎం ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్స్ వై. సో ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ వై అని ఇచ్చారు. ఈస్ ఎక్స్ వై అంటారు. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎక్స్ వై అవుతుందని చెప్పారు. వాట్ విల్ బి ద హెచ్సిఎఫ్ ఆఫ్ బోత్ నెంబర్స్. మనం స్టార్టింగ్లో చేసాము. కోప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. కోప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అవుతుంది. మరి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? 15, 8 తీసుకున్నాం. ఇది 3 ఇంటూ 5, ఇదేమో 4 ఇంటూ 2. ఇక్కడ కామన్గా ఏమున్నాయి? ఏమీ లేవు. కానీ ఇవేమవుతాయి? కోప్రైమ్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే అసలు ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉండాలి. ఆ నెంబర్ అండ్ 1 తోటే డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 15కి 8కి ఎల్సిఎం ఏమవుతుంది? 15 ఇంటూ 8 అవుతుంది. సో 120 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కామన్గా తీసుకోవడానికి ఏమీ లేవు కాబట్టి. ఎల్సిఎం ఎంత? XY. ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే ఏమవుతుంది? XY అవుతుంది. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో క్వశ్చన్లో మనకు అలా అడిగాడు. నెంబర్స్ ఏం మెన్షన్ చేయలేదు, XY అని మెన్షన్ చేశారు. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్, సేమ్ మోడల్స్. మనకు ఆన్సర్ ఎంత? 1. క్వశ్చన్ నెంబర్ 39. LCM of 2 numbers is 2604. HCF is 12. If one number is 84, what is the other number? So LCM into HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక నెంబర్ 84, ఇంకో నెంబర్ నేను ఏ అనుకుంటున్నాను. ఇది 7 టైమ్స్ పోతుందా? ఇది 3 టైమ్స్ అంటే 21. బ్యాలెన్స్ ఎంత? 50. సో 7 టైమ్స్ అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1. సో ఇక్కడ 4. సో 14 అంటే 2 టైమ్స్ పోతుంది. సో మన ఆన్సర్ ఎంత? 372. క్వశ్చన్ నెంబర్ 40. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 29, 1015. వన్ ఆఫ్ ది నెంబర్ ఈస్ 145. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 29 ఇంటూ 1015. సో ఇది దేనికి సమానం అవుతుంది? ఆ 2 నెంబర్స్ ప్రోడక్ట్కి సమానం అవుతుంది. ఒక నెంబర్ నేనేమనుకున్నానంటే ఏ అనుకున్నాను. ఇది 29 5 టైమ్స్ పోతుంది. ఇది 5 టేబుల్లో 20 టైమ్స్ 100, బ్యాలెన్స్ 15. సో 3 టైమ్స్. మన ఆన్సర్ ఎంత? 203. క్వశ్చన్ నెంబర్ 41. లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 2268. ఇఫ్ దర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 12. సో ఎల్సిఎం ఎంత? 2268. హెచ్సిఎఫ్ ఎంత? 12. వన్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈస్ 324. ఇప్పుడు ఇంకో నెంబర్ కనుక్కోమంటున్నాడు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో 324 ఇంటూ ఇంకో నెంబర్ నేనేమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను. ఇప్పుడు 12 టేబుల్లో 12 2 టైమ్స్ ఎంత? 24. బ్యాలెన్స్ ఎంత? 84. సో 7 టైమ్స్ పోతుందా? ఇప్పుడు ఇక్కడ 9 టేబుల్లో తీసుకుంటే 9 3 టైమ్స్. ఇది 9 2 టైమ్స్ ఎంత? 18. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 46. సో 5 టైమ్స్ అయితే 45, బ్యాలెన్స్ 18. సో 2 టైమ్స్. ఇప్పుడు 3 టేబుల్లో 3 8s are 24, బ్యాలెన్స్ 12. సో ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. మన ఆన్సర్ ఎంత? 84. క్వశ్చన్ నెంబర్ 42. హెచ్సిఎఫ్ ఆఫ్ 560 అండ్ అదర్ నెంబర్ ఈస్ 70 అండ్ దర్ ఎల్సిఎం ఈస్ 2800. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 560 అండ్ అదర్ నెంబర్ ఈస్ 70 అన్నాడు. అంటే ఇదేమవుతుంది? మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు
హెచ్సిఎం ఆఫ్ 560 అండ్ అదర్ నెంబర్ అన్నాడు. అంటే ఒక నెంబర్ మనకి 560 అని ఇచ్చారు. ఇంకో నెంబర్ నేనేమనుకుంటున్నాను, ఏ అనుకుంటున్నాను. ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అవుతుందా? ఇది 7 టేబుల్‌లో 8 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 8 టేబుల్‌లో 3 టైమ్స్ అంటే 24, బ్యాలెన్స్ ఎంత? 40 ఉంటుంది. సో, 5 టైమ్స్ 40 పోతుంది. ఇక్కడ ఒక 0 ఉంటుంది. ఆ 0. 350 అనేది ఇంకో నెంబర్. క్వెషన్ నెంబర్ 43. హెచ్సిఎఫ్ ఆఫ్ 296 అండ్ సెకండ్ నెంబర్ ఈస్ 74. 296 అనే నెంబర్‌కి ఇంకొక నెంబర్‌కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 74 అని ఇచ్చాడు. మరి ఎల్సిఎం ఎంత? 2072. ఇప్పుడు 2072 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 74 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. 296 ఇంటూ ఇంకొక నెంబర్ నేనేమనుకుంటున్నాను, ఏ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4 4s ఆర్ 16, ఇది ఒక 28. సో 74 ఇంటూ 4 ఎంత? 16, 28 ప్లస్ 1 29. 296 పోయిందా? సో ఇప్పుడు ఇది 4 టేబుల్‌లో 5 టైమ్స్ 20, ఇక్కడ ఇది 1 టైమ్స్, బ్యాలెన్స్ 32. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. 518 మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 44. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 42 టైమ్స్ దర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఎల్సిఎం ఈక్వల్ టు ఎంత అవుతుంది? 42 హెచ్సిఎఫ్ అవుతుందా? ఇక్కడ మనకేమిచ్చాడు? సమ్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈస్ 602. సో ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఎంత? 602. ఒక నెంబర్ మనకిచ్చారు 84 అని. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లతోటి ఎల్సిఎం వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 42 హెచ్సిఎఫ్ అవుతుందా ఎల్సిఎం అంటే? ప్లస్ హెచ్సిఎఫ్ అలాగే ఉంటుంది. ఇదెంత? 602. 42 ప్లస్ 42 హెచ్సిఎఫ్ ప్లస్ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 43 హెచ్సిఎఫ్ అవుతుందా? ఈక్వల్ టు ఎంత? 602. సో ఇది 1 టైం పోతుందా? 43. బ్యాలెన్స్ ఎంత? 172. అంటే 4 టైమ్స్ పోతుంది. సో 43 ఇంటూ 4 ఎంత? ఇది 12, 16 ప్లస్ 1 172. సో పోయిందా? ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? 14. ఇప్పుడు ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఎంత? 602. ఈ టోటల్ ఎంత? 602. ఇందులో హెచ్సిఎఫ్ తీసేస్తే మనకేమొస్తుంది? ఎల్సిఎం వస్తుందా? సో 602 మైనస్ 14. సో ఇది ఎంత టైమ్స్ పోతుంది? సారీ, ఇక్కడ రెడ్యూస్ చేయాలి కదా. సో ఇది 8, ఇక్కడ బ్యాలెన్స్ ఒకటి క్యారీ చేసాం కాబట్టి ఇది 8. సో 588 అనేది మన ఎల్సిఎం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? మనకి 14 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక నెంబర్ మనకి ఎంత ఇచ్చారు? 84 అని ఇచ్చారా? 84 ఇంటూ ఇంకొక నెంబర్ నేనేమనుకుంటున్నాను? ఏ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 6 టైమ్స్ పోతుందా? ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 6, 9 టైమ్స్ ఎంత? 54. బ్యాలెన్స్ ఎంత? 48. సో 8 టైమ్స్ పోతుంది. మన ఆన్సర్ ఎంత? 98. క్వశ్చన్ నెంబర్ 45. స్టేట్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఆఫ్ 60 అండ్ 72. ఇప్పుడు 60కి 72కి 12 కామన్గా తీసుకుంటే ఇది 5 టైమ్స్, ఇది 6 టైమ్స్. వీటి రెండింటికి కామన్గా ఏమీ లేవు కదా. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 12 అవుతుందా? మరి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 ఇంటూ 5 ఇంటూ 6. 12 5s ఆర్ ఎంత? 60. 60 ఇంటూ 6 ఎంత? 360. 12 అండ్ 360 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 46. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 110 అండ్ దర్ ప్రోడక్ట్ ఈస్ 290,400. ఎల్సిఎం ఆఫ్ బోత్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈస్. మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు అండ్ ప్రోడక్ట్ నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్సిఎంనే ఎల్సిఎంఏ అనుకుంటున్నాను. ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 110. వీటికి ప్రోడక్ట్ చేస్తే ఆ నెంబర్స్కి ఎంత అవుతుంది? 290,400. ఫార్ములా అదే కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 11 టేబుల్లో 11 2 టైమ్స్ ఎంత? 22. బ్యాలెన్స్ ఎంత? 70. 6 టైమ్స్ అప్పుడు ఎంత అవుతుంది? 66. బ్యాలెన్స్ 44. సో 4 టైమ్స్. ఇక్కడ 0 ఉంది, ఆ 0 అలాగే క్యారీ అవుతుంది. ఎల్సిఎం ఎంత? 2640. క్వశ్చన్ నెంబర్ 47. రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 7:11 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈస్ 8. ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా ఉన్న నెంబర్ ఏమవుతుంది? మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే 7:11. ఇక్కడ 7:11 కూడా మనం ఏమన్నా కామన్ ఉందో చూసుకోవాలి. ఒకవేళ వీడు 3:6 ఇచ్చాడు అనుకోండి, ఇవి ఫర్దర్ క్యాన్సిల్ అయితే 1:2 అవుతుందా? సో హెచ్సిఎఫ్ వాల్యూ అనేది చేంజ్ అవుతాయి. మీరు ఇలా చేసేటప్పుడు ఇక్కడ ఈ రేషియో కూడా కామన్గా ఏమన్నా ఉంటే అవి కూడా క్యాన్సిల్ చేసి తర్వాత హెచ్సిఎఫ్ని ఇక్కడ వీటి రెండింటితో మల్టిప్లై చేయాలి.
ఇప్పుడు ఈ నెంబర్స్ ఏమవుతాయి అంటే ఇది 7x ఈస్ టు 11x అవుతుంది. ఆ x వాల్యూ ఎంత అవుతుంది? ఇది 8 అవుతుంది హెచ్సిఎఫ్. ఇక్కడ 7 8 సార్ ఎంత? 56. 11 8 సార్ ఎంత? 88. ఇవి ఆ 2 నెంబర్స్. మనం ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి. 56 ఇంటూ 88 ఈక్వల్ టు ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత? 8 ఇంటూ ఎల్సిఎం. ఇది 11 టైమ్స్ పోతుందా? ఇప్పుడు 11 ఇంటూ 56. 56 మళ్ళీ 56 1 టైమ్స్ కాబట్టి ఇది 6 ఇది 11 ఎంత అవుతుంది మనకి ఎల్సిఎం? 616. క్వశ్చన్ నెంబర్ 48. లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్. ఇది ఎల్సిఎం, ఇది హెచ్సిఎఫ్. మనకు ఒక నెంబర్ ఇచ్చేసారు. ఇప్పుడు ఇదేమవుతుంది? 171360 ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది 2142 ఇంటూ ఏ అవుతుంది. ఇప్పుడు 14 టేబుల్లో 14 1s are 14. బ్యాలెన్స్ ఎంత? 74. సో ఇప్పుడు 4 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? 56. సో డైరెక్ట్ 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ చేస్తే 70 అవుతుంది. బ్యాలెన్స్ 42. సో ఇది 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి 153 ఉంది. ఇక్కడేమో 171360 ఉంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 1 టైమ్స్ పోతుందా? 153 అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 183 ఉంటుంది. మళ్ళీ 1 టైం పోతుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నారంటే 11 అనేది ఇది ఒక ఆప్షన్కే ఉంది. సో ఆప్షన్ సి. సో మీరు రిమైనింగ్ చేసినా సేమే వస్తుంది. ఇక్కడ 153 బ్యాలెన్స్ 183 బ్యాలెన్స్ ఇంకెంత ఉంటుంది? 206 ఉంటుంది. సో 2 టైమ్స్ పోతుందా? ఇక్కడ 0. సో 1120. క్వశ్చన్ నెంబర్ 49. ఇఫ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆర్ 2184 and 2. ఒక నెంబర్ మనకి ఇచ్చాడు. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇంకొక నెంబర్ నేను ఏ అనుకుంటున్నాను. సో ఇది 2 టేబుల్లో 39 టైమ్స్ పోతుందా? ఇక్కడ 39 టైమ్స్ పోతే ఇది అరౌండ్ 40 ఉంది. ఇక్కడేమో 2000 ప్లస్ ఉంది. సో ఎన్ని టైమ్స్ పోతుంది? అరౌండ్ 50 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 40 ఇంటూ 50 సంథింగ్ చేస్తేనే మనకి నెంబర్ వస్తుంది. ఇక్కడ చూసారంటే 9 ఉంది. ఇక్కడేమో 4 ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎప్పుడు 39 ఇంటూ లాస్ట్ డిజిట్ ఏం చేయాలి? 6 చేస్తేనే కదా. 9 6 ఆర్ ఎంత అవుతుంది? 54 అవుతుంది. సో లాస్ట్ డిజిట్ అనేది 6 ఉండాలి. ఓన్లీ ఒక ఆప్షన్కే మనకి 6 ఉంది. అది 2 టైప్స్ చూసాం. ఇది అరౌండ్ 40, ఇది ఇంటూ 50 టైప్ చేసినట్టు. సో ఇది ఒక్క ఆప్షనే మనకు కరెక్ట్ అవుతుంది. మీరు అంత రిస్క్ చేయదలుచుకోకపోతే 39 ఇంటూ 5 ఎంత అవుతుందంటే ఇది 150 ప్లస్ 45 195 అవుతుంది. సో 195 బ్యాలెన్స్ 18 ప్లస్ 5 ఎంత? 23 234 అవుతుంది. సో 6 టైమ్స్. క్వశ్చన్ నెంబర్ 50. ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్ అన్నాడు. నార్మల్గా మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటాం. కానీ ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాడు. సో అలా వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్. నేను ఎక్స్ వై జెడ్ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇదేమవుతుందంటే n⁻−1. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇదేమవుతుంది? 3−1. సో ఇదేమవుతుంది? హెచ్సిఎఫ్కి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే హెచ్సిఎఫ్కి పవర్లో ఒక నెంబర్ తక్కువ ఉంటుంది. 2 నెంబర్స్కి అంటే n-1 ఈక్వల్ టు 2-1. సో 1 అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు మెన్షన్ చేసుకోలేదు. కానీ అప్పుడప్పుడు ఇలా 3 నెంబర్స్ అడగచ్చు, 4 నెంబర్స్ అడగచ్చు. సో ఎన్ని నెంబర్స్ అడిగినా కానీ ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది? n-1 అవుతుంది. 3 నెంబర్స్ కాబట్టి ఇది స్క్వేర్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత? 4752. హెచ్సిఎఫ్ ఎంత? 6. ఇక్కడ n ఎంత? 3. సో 3-1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇది 6 స్క్వేర్ ఈక్వల్ టు 2 నెంబర్స్ మనకి ఇచ్చారు 48 66. ఇంకొక నెంబర్ నేనేమనుకుంటున్నాను? ఏ అనుకుంటున్నాను. సో ఇక్కడ 6 స్క్వేర్ కదా, ఒక 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు? నేను 6 ఇంటూ 6 రాసుకోవచ్చా? 6 స్క్వేర్ అంటే ఇది 11 టైమ్స్ పోతుందా? ఇది 8 టైమ్స్ పోతుందా? ఇప్పుడు నేను 11 టేబుల్లో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చా? బ్యాలెన్స్ ఎంత? 35. సో 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే బ్యాలెన్స్ 22. సో 2 టైమ్స్. ఇక్కడ ఇది 5 టైమ్స్ పోతుందా? బ్యాలెన్స్ 32. సో 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ లాస్ట్ థర్డ్ నెంబర్ ఎంత? మనకి 54. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 51. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 5:6 అండ్ దర్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈస్ 150. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే
సమ్ ఆఫ్ బోత్ ది నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. మనకి హెచ్సిఎఫ్ తెలీదు. ఇక్కడ కామన్‌గా ఏమన్నా ఉన్నాయా వీటికి క్యాన్సిల్ అవ్వడానికి? ఏమీ లేవు. 5కి, 6కి కామన్‌గా ఏమీ లేవు కదా! సో, దీన్ని నేను 5x, 6x అని చెప్పుకుంటానా? ఈ x ఏమవుతుంది? హెచ్సిఎఫ్ కదా! వీటికి కామన్‌గా ఉండే నంబరు. సో, కామన్‌గా ఏముంది? x ఉంది. అక్కడ కామన్‌గా ఉండే నంబర్‌ని మనం ఏమనుకుంటాం ఎప్పుడు? x. 2 నంబర్స్‌కి కామన్‌గా ఉంటే అది ఎప్పుడు xఏ అవుతుంది. ఇక్కడ ఈ నంబర్ ఒకవేళ మనకి 3:6 అలా ఇస్తే అవి క్యాన్సిల్ చేసుకోవాలి. అల్టిమేట్‌గా వచ్చే రేషియోనే మనం చేయాలి. ఇక్కడ ఫార్ములా ఏంటి? ఎల్‌సిఎం. సో, ఇది మనకు ఎల్‌సిఎం ఆల్రెడీ ఇచ్చారు కదా! ఎల్‌సిఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ ఎంత? x ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ 5x ఇంటూ 6x. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయిందా? సో, ఇది 5 టేబుల్‌లో 30 టైమ్స్ పోతుందా? ఇక్కడ ఇది 5 టైమ్స్ పోతుందా? ఇక్కడ ఒక ఎక్సే మిగిలింది. సో, x వాల్యూ ఎంత? 5. సో, హెచ్‌సిఎఫ్ ఎంత అవుతుంది? 5. ఫైండ్ ద సమ్ ఆఫ్ బోత్ ది నంబర్స్. సో, మనల్ని ఏం కనుక్కోమన్నాడు? సమ్ ఆఫ్ బోత్ ది నంబర్స్. 5x ప్లస్ 6x ఇదెంత? 11x. x వాల్యూ ఎంత? 5. సో, 11 ఇంటూ 5. ఆన్సర్ ఎంత? 55. సో, ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 52. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 numbers is 120 and their sum of squares is 289. సో, ఒక 2 నంబర్స్‌ని నేను అనుకుంటున్నాను. అది ఏ, బి అనమాట. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అక్కడ తనేమిచ్చాడు? సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. సో, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత? 289. ఇప్పుడు వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు? సమ్ ఆఫ్ దోస్ 2 నంబర్స్. సో, ఏ ప్లస్ బి ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. మనకు తెలిసిందేంటి? ఎల్‌సిఎం ఒకటే తెలుసు. ఎంత? 120. ఇప్పుడు సమ్ ఆఫ్ దోస్ 2 నంబర్స్ మీరు ఇలా ఇది పైథాగరస్ ట్రిప్లెట్స్ సేమ్ అలాగే ఉందా ఫార్ములా? సో, ఇక్కడ ఇదేముంది? 17 స్క్వేర్. అప్పుడు ఇదేమవుతుంది? 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ చేస్తే మనకొస్తుందా? 289. 15 స్క్వేర్ అంటే 225. 8 స్క్వేర్ అంటే 64. ఇది 289 అయిందా? సో, ఇక్కడ ఈక్వేషన్ అనేది ఒకటి 15, ఒకటి 8. సో, ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? 15 ప్లస్ 8 23 అవుతుంది. సో, ఇది మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 53. డివిజన్ ఆఫ్ 2 నంబర్స్ గివ్స్ 6 అండ్ దేర్ ప్రొడక్ట్స్ 96. ఒక 2 నంబర్స్ అనుకుంటున్నాను. అవి డివిజన్ ఆఫ్ 2 నంబర్స్ అన్నాడు. సో, ఏ, బి అనుకుంటున్నాను. అప్పుడు అది ఎంత అవుతుందంట? 6 అవుతుందన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ దిస్ విల్ బి 96. సో, ఏ ఇంటూ బి ఎంత అన్నాడు? 96. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? బి అటుపోతే 6b అవుతుందా? సో, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సో, ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 6b కదా! బి వాల్యూ ఎంత? బినే. ఈక్వల్ టు ఎంత అవుతుంది? 96. సో, ఇది 16 టైమ్స్ పోతుందా? బి స్క్వేర్ ఈక్వల్ టు 16. మరి బి ఎంత అవుతుంది? 4. సో, బి 4 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 6 ఇంటూ 4 24 అవుతుందా? ఇప్పుడు వాడేం అడిగాడు? ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అండ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ దిస్ 2 నంబర్స్. ఇప్పుడు 2 నంబర్స్ ఏ ప్లస్ బి వీటికి ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్సెస్ ఆఫ్ దిస్ 2 నంబర్స్. ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్. ఇది ఏ ప్లస్ బి ఇది సమ్. డిఫరెన్స్ ఏంటి? ఏ మైనస్ బి. ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్సెస్ ఆఫ్ దిస్ 2 నంబర్స్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనం కనుక్కోవాలి. ఏ ఎంత? 24. బి ఎంత? 4. సో, 24 ఇంటూ 4 24 ప్లస్ 4 ఎంత? 28 ఇంటూ ఏ మైనస్ బి. సో, ఇదెంత అవుతుంది? 24 మైనస్ 4 ఇదెంత? 20. సో, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. ఇది 56. ఆన్సర్ ఎంత? 560. ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 54. విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ 56 అండ్ 84? సో, ఇది 56, ఇది 84. సో, 12 టేబుల్‌లో పోతుందా? లేదు. ఇప్పుడు 4 టేబుల్ తీసుకుందాం. 4 వన్స్ ఆర్ 4. బ్యాలెన్స్ ఎంత? 16. సో, ఇది 4 టైమ్స్. ఇప్పుడు 4 21 టైమ్స్. ఇప్పుడు 7 టేబుల్‌లో పోతుందా? 7 2 టైమ్స్, 3 టైమ్స్. ఇక్కడ వాడు మనలకి మొత్తం ఎంత అవుద్ది? ఇది హెచ్‌సిఎఫ్ అవుతుంది. హెచ్‌సిఎఫ్ ఎంత? 28. కానీ వాడు మనకి సెకండ్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. హైయెస్ట్ లార్జెస్ట్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 58 అవుతుంది. దీనికంటే చిన్నది. సో, దీనికంటే చిన్నదంటే
డివైడెడ్ బై 2 చేయండి, లేదంటే ఇక్కడ చూసుకోండి సేమ్ 14 వస్తుంది. సో ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వాడు మనల్ని అడిగింది సెకండ్ లార్జెస్ట్. ఇది అన్నిటికంటే లార్జెస్ట్. సెకండ్ లార్జెస్ట్ అంటే దీనికంటే చిన్నది. ఇక్కడ 7 కామన్ ఉంది, దీనికంటే చిన్నది మనం తీసుకోలేం కదా. ఇక్కడ 4 ఉంది, మనం 2 మళ్ళీ 2 ఇలా 2 టైమ్స్ చేయొచ్చు కదా. సో దీనికంటే చిన్నది ఏమవుతుంది? 14 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 7 ఫ్యాక్టర్స్ అన్నాడు. సో ఇంతకుముందు మనం చెప్పిన చాప్టర్స్లో టోటల్ ఫ్యాక్టర్స్ మనం ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు ఇది మనం 10 స్క్వేర్గా రాసుకోవచ్చా? ఇక్కడ 10 స్క్వేర్ రాసుకోవచ్చు. దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ పవర్లో ఎన్ని ఉన్నాయి? పవర్లో ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 + 1 ఇంటూ 2 + 1. సో అంటే 3 ఇంటూ 3 9 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 7 అన్నాడు. సో ఇది కాదు. ఇక్కడ మనం దీన్ని 6 స్క్వేర్గా రాసుకోవచ్చా? అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. మరి ఇక్కడ కూడా పవర్లో 2, 2 ఉన్నాయి. సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది, 9 ఫ్యాక్టర్స్ వస్తుంది. ఇది కాదు. ఇప్పుడు కిందది చూద్దాం. ఇది 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ని నేను 2^4గా రాసుకోవచ్చా? ఇక్కడ పవర్లో ఏముంది? 4 ఉంది. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే వాటికి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 5 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇది కాదు. మరి ఇదేమవుతుంది? ఇది 8 స్క్వేర్ అవుతుంది. 8 స్క్వేర్ అంటే 2 క్యూబ్ పవర్ 2 కింద రాసుకోవచ్చా? ఇప్పుడు 2 క్యూబ్ ఇదేమవుతుంది? 2 పవర్ 6 అవుతుందా? ఇక్కడ టోటల్ ఏముంది? 6 ఉంది. సో టోటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతాయి? 6 + 1 7 ఫ్యాక్టర్స్ అవుతాయి. మన ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 56. వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది లార్జెస్ట్ స్క్వేర్ టైల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ఎ ఫ్లోర్ టైల్ 13.92 మీటర్ లాంగ్ అండ్ 5.22 మీటర్ వైడ్? సో వీటికి కామన్గా మనం లార్జెస్ట్ టైల్ అంటే ఇది ఒక రెక్టాంగిల్. సో వీటికి ఇలా మనం లార్జెస్ట్ టైల్స్ అనేది ఎన్ని చేస్తామని అడగలేదు. ఒక టైల్ లార్జెస్ట్ టైల్ ఎంత అవుతుందని అడిగారు, ఒక లెంత్ ఆఫ్ ది సైడ్. ఇప్పుడు దీన్నన్నిటినీ ఇక్కడ చూసారంటే సెంటీమీటర్స్లో ఉన్నాయి. సో వీటిని కూడా మనం సెంటీమీటర్లో మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 1 మీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. సో వీటిలన్నిటిని ఇంటూ 100 చేస్తే ఏమంటే ఏమవుతాయి? ఇది 1392 సెంటీమీటర్ అవుతుందా? ఇప్పుడు ఇది 522 సెంటీమీటర్ అవుతుందా? సో వీటి రెండింటికి కామన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటి రెండింటికి మనం కామన్గా ఏం తీసుకోవచ్చు? 2 తీసుకుందాం ఫస్ట్. సో 2 తీసుకుంటే ఏమవుతుంది? ఇది 6 టైమ్స్. బ్యాలెన్స్ ఎంత? 11. ఇక్కడ 1 బ్యాలెన్స్ ఉంటుంది. సో 19. సో ఇది 9 టైమ్స్. బ్యాలెన్స్ 12. సో 6. ఇక్కడ 2 బ్యాలెన్స్ 12. సో ఏమవుతుంది? 6 టైమ్స్. ఇది 1 టైమ్స్. ఇక్కడ మళ్ళీ కామన్గా ఏమన్నా ఉన్నాయా చూడండి. ఇక్కడ 3 టేబుల్లో చేయొచ్చు ఈసారి. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఇదేమవుతుంది అప్పుడు? ఇది 8 టైమ్స్ 24 బ్యాలెన్స్ 21 అంటే 7 టైమ్స్ అవుతుంది. ఇక్కడ మనకి 2, 3 అంటే 6 వచ్చింది. ఈ 87 అనేది వీటి రెండింటికి రాదు కదా. లాస్ట్ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కదా, 7 అనేది ఆడ్ నెంబర్. 2 వచ్చినప్పుడు ఇక్కడ ఆడ్ నెంబర్తో మల్టిప్లై అవ్వదు కదా. ఇక్కడ రిమైనింగ్ ఏమొచ్చిందంటే మనకి 87, 232 ఉంది. ఇక్కడ వీటికి మనం కామన్గా ఏమన్నా తీసుకోవచ్చా చూడండి. 4 + 3 7. 3 కామన్గా పోదు. సో 4 కామన్గా కూడా పోదు. ఇక్కడ నెక్స్ట్ కామన్గా ఏం తీసుకోవచ్చు మనం? ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ 58 1 మీటర్ 16 సెంటీమీటర్ అన్నాడు. సో ఇది 116 అవుతుంది. ఇది 174 సెంటీమీటర్ అవుతుంది కదా. ఇప్పుడు 58 × 2 116, 58 × 3 అంతా 174. సో ఇవన్నీ 58 మల్టిపుల్స్. ఇక్కడ 58 కామన్గా తీసుకోగలమా చూడండి. లేదు, తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే 87 పోదు. సో 58లో హాఫ్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా. సో 58లో హాఫ్ తీసుకుందాం. ఇప్పుడు 29. సో 29 తీసుకుంటే ఏమవుతుంది? ఇది 3 టైమ్స్ పోతుందా? ఇప్పుడు 29 × 8 72, 16 + 7. సో ఎంత అవుతుంది? 232. సో ఇది ఎన్నిసార్లు పోతుంది? మనకి 8 టైమ్స్ పోతుంది. ఇక్కడ కామన్గా ఏదీ లేదు. సో మన హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 × 3 × 29. సో 6 × 29, ఇది 54, ఇది 12 + 7. సో 12 + 5 7. సో ఇది 17.
12 + 5 17, టోటల్ ఎంత 174. మన ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. అలారమ్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ క్లాక్స్ సౌండ్ ఎవ్రీ 2, 4, 6 అవర్స్ రెస్పెక్టివ్లీ. అలారం క్లాక్స్ 3 డిఫరెంట్ అలారం క్లాక్స్ ఉన్నాయి. ఒకటేమో 2 అవర్స్కి, ఒకటి 4కి, ఒకటి 6 అవర్స్కి అలారం సౌండ్ అనేది పెట్టారనమాట. ద క్లాక్స్ ఆర్ స్టార్టెడ్ అట్ సేమ్ టైం. అన్నీ ఒకే టైంకి స్టార్ట్ చేస్తే హౌ మెనీ టైమ్స్ డూ ద అలారం రింగ్ సైమల్టేనియస్లీ ఇన్ 3 days? 3 రోజుల్లో మనకి ఎన్ని గంటలు ఉంటాయి? 3 × 24, సో 72 అవర్స్ ఉంటాయి. ఈ 72 అవర్స్లో ఎన్నిసార్లు మొత్తం సైమల్టేనియస్గా అంటే మొత్తం ఒకేసారి అవుతాయి అన్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కనుక్కుంటే మూడింటికి కామన్గా వచ్చే టైం తెలుస్తుంది. ఇది 2 టేబుల్లో 1 టైం, 2 టైం, 3 టైం. ఎల్సిఎం ఎంత? 2 × 2 × 3, 4 3s ఎంత? 12. సో 12 అనేది మన ఎల్సిఎం. ప్రతి 12 గంటలకి ఇవి కామన్గా మోగుతాయి అనమాట. అంటే 3 ఎట్ ఎ టైం మోగాలన్నమాట. అప్పుడు ఎప్పుడు అవుతాయి? ఎవ్రీ 12 అవర్స్. టోటల్ టైం ఎంత? 72. మరి ఎవ్రీ 12 అవర్స్కి మోగుతుందంటే ఎన్నిసార్లు అవుతుంది? 6 టైమ్స్. మన ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 58. ట్రాఫిక్ లైట్స్ ఆన్ ఎ క్రాస్ సెక్షన్ చేంజెస్ ఎట్ 48 seconds, 72 seconds and 108 seconds respectively. If they change at 9:15. ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ 3 సెక్షన్లో 3 డిఫరెంట్ టైమ్స్లో చేంజ్ అవుతున్నాయి అంట. 9:15కి చేంజ్ అయింది అన్నాడు. నెక్స్ట్ టైం దే చేంజ్ టుగెదర్. ఇప్పుడు నెక్స్ట్ టైం చేంజ్ అవ్వాలంట. ఆ చేంజ్ అయ్యే టైము అన్నీ కలిసి, ఈ 3 కలిసి ఎప్పుడు చేంజ్ అవుతాయని అడుగుతున్నాడు. అలాంటప్పుడు 3 కలిసి చేంజ్ అవ్వాలంటే మూడింటికి కలిపి ఎల్సిఎం తీసుకోవాలి మనం. ఇప్పుడు 24 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. ఇదేమవుతుంది 24 టేబుల్లో? సో 24 టేబుల్లో పోదు ఇది. 12 టేబుల్లో తీసుకుందాం. 4 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 9 టైమ్స్. ఇప్పుడు 2 టేబుల్లో ఇది 2 టైమ్స్, 3 టైమ్స్, 9. 3 టేబుల్లో ఇది 2 అలాగే ఉంటుంది, ఇది 1 టైం, ఇది 3. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అయింది మనకి? 12 × 2 × 3 × 2 × 3. ఇప్పుడు ఇక్కడ 12 ఉంది. ఇక్కడ 2 × 3 అంటే 6. 2 × 3 అంటే 6. ఎంత అవుతుంది? 12 × 36. 2 × 36 72, 1 × 36 36. సో ఇది ఎంత అవుతుందంటే 432 అవుతుంది. సో 432 అంటే ఏంటిది? ఇది అన్నీ మనకి సెకండ్స్లో ఇచ్చారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. సో 432 సెకండ్స్. దీన్ని మనం ఏం చేయాలంటే మినిట్స్లో మార్చుకోవాలి. ఇక్కడ మినిట్స్లో మార్చుకుంటే ఏమవుతుంది? డివైడెడ్ బై 60 చేయండి. అంటే 1 మినిట్కి ఎన్ని ఉంటాయి? 60 సెకండ్స్ కదా ఉండేది. ఇప్పుడు ఇది 7 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? మనకి 420 సెకండ్స్ అవుతుంది. బ్యాలెన్స్ 12 సెకండ్స్. సో ఇది 7 minutes 12 seconds. మన స్టార్టింగ్ టైం ఎంత? 9:15. దీనికి మనం ఎన్ని యాడ్ చేయాలి? 7 minutes 12 seconds యాడ్ చేయాలి. 15 + 7 ఎంత? 22. సో 9, 22, 12 అవుతుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 59. ఎ టెంపుల్ రింగ్స్ 4 bells at an interval of 12, 16, 24, 36 minutes respectively. ఇక్కడ మనకు మినిట్స్ ఇచ్చారు. If they start together at regular intervals from 6 o'clock, when will they play together again? వీటి నాలుగిటికి ఎల్సిఎం తీసుకోవాలి. 12, 16, 24, 36. వీటికి 4 టేబుల్లో పోతుందా? ఇది 3, ఇది 4, ఇది 6, ఇది 9. ఇక్కడ 2 టేబుల్లో ఇది 3 అలాగే ఉంటుంది, ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 9. ఇప్పుడు 3 టేబుల్లో ఇది 1 టైము, ఇది 1 టైం, ఇది 3. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 × 2, 3 × 2 × 3. 4 2s are 8. ఇక్కడ 3 2s are 6. 6 × 3 18. సో 8 × 18 ఇది 64. 8 1s are 8 + 6 144 అవుతుంది. సో 144 అనేది ఏంటి? మినిట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను హవర్స్లోకి మార్చుకోవాలంటే ఏమవుతుంది? 2 hours అంటే 120 minutes కదా. ఇక్కడ టోటల్ ఎన్ని మినిట్స్? 144 ఉంది. ఇందులో 120 తీసేస్తే రిమైనింగ్ ఎంత? 24 minutes. అంటే 2 hours 24 minutes కింద మనం రాసుకోవచ్చా? ఇప్పుడు 6 hours-కి 2 hours యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8 hours అవుతుంది. ఇక్కడ 24 minutes. సో 8 hours 24 minutes. ఇక్కడ ఆప్షన్లో ఏ.
క్వశ్చన్ నెంబర్ 60. How many multiples of 512 are perfect squares? సో 1 పర్ఫెక్ట్ స్క్వేరేనా, 4 పర్ఫెక్ట్ స్క్వేరే కదా, 16 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. ఈ 512ని నేను ఎలా రాసుకోవచ్చు? 8 క్యూబ్గా రాసుకోవచ్చా? సో 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 కదా. సో ఇందులో 16 కవర్ అవుతుందా? 64 కూడా కవర్ అవుతుందా? 256 కూడా కవర్ అవుతుందా? వీటికి స్క్వేర్ రూట్లు చేశారనుకోండి, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 8, ఇది 16. సో ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే కదా. టోటల్ ఎన్ని అవుతున్నాయి? 5. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 61. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ natural number that divides 1920 so that the number of multiples of the quotient is odd. ఇప్పుడు ఫస్ట్ 1920 డివైడెడ్ బై 40 తీసుకున్నాను. 0 క్యాన్సిల్ అయిపోతే 4 4s are 16. బ్యాలెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 32. సో 8. సో 48ని నేను ఎలా రాసుకోవచ్చు? 8 రాసుకోవచ్చా? 8 ఇంటూ 6 లేదంటే 16 ఇంటూ 3 రాస్తాను. ఇప్పుడు 16 అంటే 2 పవర్ 4 కదా. సో 2 పవర్ 4 ఇంటూ 3. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ అవుతాయి? ఇక్కడ 2 పవర్ 4, ఇది 3 పవర్ 1 అవుతాయి. సో 4 ప్లస్ 1 ఇంటూ ఇది 1 కదా. సో 1 ప్లస్ 1. సో ఇక్కడ 2తో 1 ప్లస్ 1 అంటే 2 కదా. మీరు 2తో ఏ నెంబర్ చేసినా ఈవెనే అవుతుంది, ఆడ్ అవ్వదు కదా. సో ఇది కాదు. నెక్స్ట్ 10 తీసుకుందాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 192. 0 క్యాన్సిల్ అయితే 192 అవుతుందా? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 8 ఇంటూ 8 2s are బ్యాలెన్స్ 32 అంటే సో 4 టైమ్స్, సో 24. మళ్ళీ దీన్ని కూడా 8 ఇంటూ 3 రాసుకోవచ్చు. ఇది 2 క్యూబ్, ఇది 2 క్యూబ్. అప్పుడు ఎంత అవుతుంది? 2 పవర్ 6 అవుతుంది. ఇది 3. ఇప్పుడు ఇది 6 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. ఇక్కడ 2 ఉందా? సో 2 ఇంటూ 7 ఎంత? 14. ఆడ్ అవ్వదు కదా. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ నేను ఇది తీసుకుంటాను, ఎందుకంటే ఇవన్నీ 4 1 2 సేమే ప్యాటర్న్లో వస్తాయి. సో ఇది తీసుకుంటాను నేను ఇప్పుడు. 1920 డివైడెడ్ బై 30 క్యాన్సిల్ అయిపోతుందా? ఇది 6 టైమ్స్, బ్యాలెన్స్ ఎంత? 12. సో 4 టైమ్స్, ఇది 64. 64 అంటే ఎంత? నేను 4 క్యూబ్గా రాసుకోవచ్చా? లేదంటే 8 స్క్వేర్ అయినా రాసుకోండి సింపుల్గా. ఇప్పుడు ఇది 2 క్యూబ్ పవర్ 2 రాసుకోవచ్చా? ఇది ఎంత అవుతుంది? 2 పవర్ 6 అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ అవుతాయి? 6 ఉంది కదా, 2 పవర్ 6. సో 6 ప్లస్ 1 అంటే 7 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో అది ఆడ్లోనే ఉంది కదా. 7 అనేది ఆడ్ నెంబరే కదా, అదే వాడు అడిగాడు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 62. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్ 2 పవర్ 10, 3 పవర్ 6, 513, 7 పవర్ 5 ఆర్ డివిజిబుల్ బై 2160? ఇప్పుడు 2160 అంటే నాకేం తెలుసు? 6 క్యూబ్ ఇంటూ 10గా రాసుకోవచ్చా? ఇప్పుడు ఈ 6 క్యూబ్ని నేను 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్గా రాసుకోవచ్చా? ఇప్పుడు 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. ఈ 10ని నేను 2 ఇంటూ 5గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 పవర్ 4 అవుతుందా? ఇక్కడ 3 కదా, ఇక్కడ 1 కదా. సో 2 పవర్ 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5. సో దీని వాల్యూ నేను ఇలా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈ నెంబర్ని నేను దీంతో డివైడ్ చేయాలి. సో 2 పవర్ 10 ఇంటూ 3 పవర్ 6 ఇంటూ 5 పవర్ 3 ఇంటూ 7 పవర్ 5 డివైడెడ్ బై 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 5. ఇది పవర్ 1, ఏమీ లేదంటే పవర్ 1 లాగా. ఇక్కడ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంటే పైన కింద రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, పవర్లు డైరెక్ట్గా సబ్స్ట్రాక్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఇదేమవుతుంది? 2 పవర్, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇదేమవుతుంది? 2 పవర్ 6 అవుతుందా? ఇక్కడ 3 పవర్ 6 ఉంది, ఇక్కడ 3 పవర్ 3 ఉంది. 6 మైనస్ 3 ఎంత? 3. సో ఇక్కడ 3 క్యూబ్ ఉంటుంది. ఇక్కడ 5 పవర్ 3, ఇక్కడ 1 ఉంది, 5 పవర్ 1. సో 3 మైనస్ 1 ఎంత? 5 పవర్ 2 అవుతుంది. ఇక్కడ 7 పవర్ 5 అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ దిస్ నెంబర్స్. సో వీటికి ఫ్యాక్టర్స్ మనం ఎలా కనుక్కుంటాం? పవర్ నెంబర్స్కి +1 యాడ్ చేస్తాం. 3 + 1, 2 + 1, 5 + 1. సో ఇది ఎంత అవుతుంది? 7 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 6. సో ఇప్పుడు 4 ఇంటూ 3 ఎంత? 12. 12 ఇంటూ 7 ఎంత? 84. సో 84 ఇంటూ 6. సో ఇది 24. 48 + 2 ఎంత?
504. So option C. Question number 63. Which is the largest 4-digit number divisible by 6, 9, 12, 13, 15? ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ మనం చెక్ చేసామంటే ఈ నెంబర్స్ అన్నీ 4-digit నెంబర్స్, ఈ నెంబర్స్ అన్నిటితో క్యాన్సిల్ అవుతాయి. నేను డివిజిబిలిటీ రూల్ 9 తీసుకుంటాను. ఇక్కడ 15 ఉంది. నేను డివిజిబిలిటీ రూల్ 5 తీసుకోవచ్చు లేదా 3 తీసుకోవచ్చు. ఇది 5తో పోదు కదా. ఇక్కడ 9 1, 9 పోతుంది. ఇక్కడ 1 ఉంది. సో టోటల్ ఎంత 10. ఇది 9, డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అవ్వదు కదా. ఇక్కడ 9 3 6, సో టోటల్ 18 అవుతుంది. సో 9తో పోతుంది. ఇక్కడ 9 2 4, టోటల్ ఎంత అవుతుంది 15 అవుతుంది. సో 15 అనేది 9 టేబుల్లో పోదు. సో డివిజిబిలిటీ రూల్ 9 ప్రకారం ఒక ఆప్షన్ మిగిలింది, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 64. ఫైండ్ ద నెంబర్ బిట్వీన్ 300 and 500 విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 6, 8, 10 and 12. ఇక్కడ మీరు ఆ నెంబర్కి మధ్యలో కనుక్కోవాలని దీనికి ఎల్సిఎం చేసి ఆ నెంబర్స్ అవన్నీ కనుక్కోవాలంటే టైం పడుతుంది. సింపుల్గా డివిజిబిలిటీ రూల్ తీసుకొని చేయొచ్చు. ఇక్కడ 6 ఉందా, ఇక్కడ జీరోస్ అన్నిటికీ కామన్ ఉన్నాయి, జీరోస్ ఇగ్నోర్ చేయండి. 32 అనేది 6 టేబుల్లో పోతుందా, పోదు. 34 6 టేబుల్లో పోతుందా, పోదు. 49 6 టేబుల్లో పోతుందా, పోదు. ఇక్కడ 360 అనేది 60 టైమ్స్ పోతుంది. 8 టేబుల్లో పోతుంది, 10 టేబుల్లో పోతుంది, 12 టేబుల్లో కూడా పోతుంది. ఇంకా అదే నెంబర్. క్వశ్చన్ నెంబర్ 65. ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ విల్ బీ కంప్లీట్లీ డివిజిబుల్ బై 6, 9, 12, 13, 15. ఈ నెంబర్స్ అన్నిట్లో కల్లా పోవాలన్నమాట, కానీ అది స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలన్నమాట. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 9 తీసుకోవచ్చా నేను. 6 to 1 ఎంత 9. ఇక్కడ 4 5 9 ప్లస్ 6 ఎంత 15. సో ఈ నెంబర్ పోదు. 7 + 3 10 + 1, సో ఇది పోదు ఎందుకంటే 11 అవుతుంది. ఇక్కడ 5 + 2 7, ఇక్కడ 9 అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్ 9లో మనకి ఇది పోలేదు. ఇక్కడ 13 ఉందా, నేనేం చేస్తానంటే 6 to 1 ఉంది కదా, రిమైనింగ్ నెంబర్స్ ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఆ జీరోస్తో ఎలాగూ 13 టేబుల్లో పోవు. డివైడెడ్ బై 13 చేస్తే ఇది 4 టైమ్స్ అంటే ఎంత అవుతుంది 52. బ్యాలెన్స్ ఎంత 101. సో 7 టైమ్స్ ఎంత 91. బ్యాలెన్స్ 10 మిగులుతుంది. సో అంటే ఈ నెంబర్ 13 టేబుల్లో పోదు. సో 1521, ఈ నెంబర్ 13 టేబుల్లో పోతుందో చూద్దామా. 1 టైమ్స్ బ్యాలెన్స్ ఎంత 22. అంటే ఇప్పుడు 1 టైమ్స్ బ్యాలెన్స్ 91. సో 7 టైమ్స్ పోతుంది. సో ఈ నెంబర్ పోతుంది కదా. క్వశ్చన్ నెంబర్ 66. హెచ్సిఎఫ్ ఆఫ్ 6x. ఇప్పుడు ఈ నెంబర్స్లో మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 6, 8, 12 ఉన్నాయి. 6, 8, 12కి ఎల్సిఎం ఎంత అవుతుంది నెంబర్స్లో 2 అవుతుందా. ఇక్కడ ఆప్షన్స్లో 2 తీసేసేయండి. ఇక్కడ ఈ రెండింటికి y ఒకటే తేడా ఉంది. సో y మాత్రమే చూడండి. ఇక్కడ y² y³ ఉంది. వీటన్నిటిలోకి మనం కామన్గా తీసుకోవాలంటే y² ఒకటే కదా మనం తీసుకోగలం, ఎందుకంటే ఇక్కడ y³ ఉంది, ఇక్కడ y³ లేదు కదా. అన్నిటికీ మనం y² ఒకటే కామన్గా తీసుకోగలం. సో ఇక్కడ y² ఉండాలి. అది ఏ ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ డీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 67. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్. మనకి 4 ఈక్వేషన్లు ఇచ్చారు, వాటికి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. ఇక్కడ వీటిల్లో కల్లా చిన్న ఈక్వేషన్స్ చూసుకొని వాటిని సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ చిన్న ఈక్వేషన్ నాకు కనపడింది 3x² - 2x. ఇక్కడ ఏదన్నా కామన్గా ఉందంటే x ఒకటే కామన్ ఉంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది 3x - 2 అవుతుందా. అంటే ఇక్కడ ఆప్షన్స్లో నాకు 3x - 2 డైరెక్ట్గానే ఉంది. సో ఇదే మన ఆన్సర్. లేదు నాకు డౌట్ ఉంది అనుకున్నారంటే ఈ 3x - 2 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. సో ఇలా మీరు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3x - 2 = 0, 3x = 2 అవుతుంది, x = 2/3. ఈ వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని ఈక్వేషన్స్కి సేమ్ ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 68. వాడు ఈసారి మనల్ని ఏం అడిగాడంటే ఎల్సిఎం అడిగాడు. ఇప్పుడు ఎల్సిఎం అడిగితే వీటన్నిటికి కామన్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. అన్నిటికీ కామన్గా ఉండే నెంబర్ కాదు, ఒక్కొక్క వాటికి కామన్గా ఉండే నెంబర్ ప్రతిదీ మనం తీసుకోవాలి. ఇక్కడ 2x³ - 16 ఉంది. 2 కామన్గా తీసుకుంటే x³ - 8 వస్తుందా. 8 నేను ఎలా రాసుకోవచ్చు, 2³ కింద రాసుకోవచ్చా. ఇక్కడ 3 ఆల్రెడీ కామన్ ఉంది. ఇక్కడ x కామన్ తీసుకుంటే x² + 2x - 8 అవుతుందా. ఇక్కడ 2 కామన్, ఇక్కడ 3 కామన్, ఇక్కడ x కామన్. సో 2 × 3 × x ఎంత అవుతుంది 6x అవుతుంది. సో ఇది ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ఇక్కడ ఇది a³ - b³ ఫామ్లో ఉందా. సో ఫార్ములా ఏమవుతుంది a - b × a² + b² a² + ab + b². సో ఈ ఫార్మాట్లో రాసుకోవచ్చు. ఇక్కడ a అంటే ఎంత x, b అంటే ఎంత 2,
ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 2x ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ఇది 2 స్క్వేర్. సో ఇది 4. ఆప్షన్స్లో x-2 అండ్ ఈ ఈక్వేషన్ ఉండాలి. ఈ ఈక్వేషన్ అన్నిటికీ కామన్గానే ఉంది. x-2 ఎక్కడ ఉంది? x-2 ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఆప్షన్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడ 6x రావాలి కదా. సో ఇది ఒకటే పాసిబుల్, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 69. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ గివ్స్ ద రిమైండర్ 9 when 105 is divided and 20 when 164 is divided? నా దగ్గర ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని నేను 105తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 9 వస్తుంది. సో ఇది రెడ్యూస్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 96 అవుతుందా? అంటే ఈ నెంబర్ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కదా. ఈ నెంబర్ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వడం బట్టే మనకి ఇక్కడ రిమైండర్ 9 వస్తుంది. సో ఇక్కడ 164ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 20 మిగులుతుంది. అంటే ఈ 144 అనేది పర్ఫెక్ట్ డివిజిబుల్ అవుతుంది. వీటిల్లో లార్జెస్ట్ నెంబర్ అనేది నేను కనుక్కోవాలి. 96 ఉంది ఇక్కడ. 96 2 times 144 పోదు కదా. నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏది? 48. 48 ఇంటూ 2 times ఉంటుంది. నెక్స్ట్ 48 ఇంటూ 3 times. సో 48 ఇంటూ 3 times ఎంత? ఇది 24. 12 + 2 144. సో 48 అనేది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 258 323 రెస్పెక్టివ్లీ గివింగ్ 2 and 3 as రిమైండర్? ఇప్పుడు రిమైండర్ ఉందంటేనే మనం ఆ రిమైండర్ తీసేసామనుకోండి, ఆ నెంబర్ పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 3 కదా రిమైండర్, ఇది 320, ఇది 256. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ అనమాట. లార్జెస్ట్ నెంబర్ ఏది? 132. 132 ఇంటూ 2 ఎంత అవుతుంది? 264 అవుతుందా? అంటే ఈ నెంబర్ కాదు. ఇక పెద్ద నెంబర్ ఏంటిది? నెక్స్ట్ 64. సో ఇక్కడ దీన్ని 4 times చేస్తే 256 అవుతుందా? 5 times చేస్తే 320 అవుతుంది. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 71. దేర్ విల్ బి 245 or 343 guests on సౌరభ్స్ బర్త్డే. చాక్లెట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు ఈచ్ గెస్ట్. ఇక్కడ మన దగ్గర ఒకటి 245 కానీ లేదంటే 343 గెస్టులు కానీ సౌరభ్ బర్త్డేకి వస్తారు. చాక్లెట్లు అందరికీ మనం పంచుతాం అనమాట. సెల్లర్ ఏం చెప్పాడంటే ప్యాక్ ద చాక్లెట్స్ ఇన్ కార్టన్ అండ్ టేక్ బ్యాక్ ఎనీ అన్ఓపెన్డ్ కార్టన్. బట్ వుడ్ యాడ్ ప్యాకింగ్ కాస్ట్ ఫర్ ద కార్టన్ షీ హ్యాడ్ టు ప్యాక్. ఇన్ దిస్ కేస్ హౌ మచ్? ఇప్పుడు అన్నీ ఒక బాక్స్లో వేస్తారనమాట, అన్ని ఈక్వల్ బాక్స్లో వేస్తారు. ఇప్పుడు ఆ బాక్స్ వాల్యూస్ అన్నీ కామన్గా ఉంటాయి కదా. సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? సింపుల్గా హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. ఇది 245, ఇది 343, ఇది 7 టేబుల్లో ఎంత? 3 times, బ్యాలెన్స్ 35. సో 5 times. ఇక్కడ 7 టేబుల్లో మనకి 4 times, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? మనకి 63 ఉంటుంది. సో 9 times. అగైన్ మళ్ళీ 7 టేబుల్లో ఇది 5 times, ఇది 7 times. ఇప్పుడు మనం ఒక్కొక్క కార్టన్ని ఈ హెచ్సిఎఫే కదా, మనం ఒక్కొక్క కార్టన్ నెంబర్ వాల్యూ. సో వాడు మనల్ని అడిగింది కూడా అదే, హౌ మచ్ చాక్లెట్స్ వుడ్ సౌరభ్ హ్యావ్ టు ప్యాక్ ఇన్ ఈచ్ కార్టన్. సో హెచ్సిఎఫ్ ఎంత? 7 into 7 49. సో ఇది ఒక్కొక్క కార్టన్ యొక్క ప్యాకింగ్ ఆర్డర్. క్వశ్చన్ నెంబర్ 72. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 4th, 5th, 6th grade in a school are 188, 282, 423 రెస్పెక్టివ్లీ. ఇక్కడ 423 అనే నెంబర్కి నాకు కామన్గా తీసుకోవడానికి 2 రావట్లేదు, 3 రావట్లేదు, ఇక్కడ 3 వస్తుంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే 188 నెంబర్కి 3తో కామన్గా చేయలేం. సో వీటన్నిటికీ కామన్ నెంబర్స్ ఏవీ లేదు. కానీ మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ రెండు నెంబర్లకి డిఫరెన్స్ ఎంత ఉంది? 280 to 188. వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందంటే 94 ఉంది. 188 + 94 చేస్తే మనకి 284 వస్తుంది. 94 డైరెక్ట్గా తీసుకుందామంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. ఇక్కడ 4తో ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి 3 రాదు కదా. సో 94 కామన్ ఉండదు. దీనికంటే చిన్న నెంబర్ తీసుకోవాలంటే డివైడెడ్ బై 2 చేస్తే 47. సో ఇప్పుడు 47 నేను కామన్గా తీసుకుంటాను. వీటికి హెచ్సిఎఫ్ చేయండి. ఇప్పుడు 47 కామన్గా తీసుకుంటే మనకేమవుతుంది? ఇక్కడ 47కి 4 times అవుతుందా? ఇక్కడ 47కి మనకి 6 times అవుతుంది. ఇక్కడ 47కి 9 times అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే క్లాసును మొత్తం ఒక్కొక్క సెక్షన్గా డివైడ్ చేసాం. అందరికీ సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి. అందరికీ నేను 47 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సేమ్ ఉన్నారు, ఎన్ని బ్యాచ్లుగా వస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ సెక్షన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ దీస్ చిల్డ్రన్.
ఒక్కొక్క క్లాస్కి ఎన్ని సెక్షన్స్ వస్తాయి అన్నాడు. ఇది క్లాస్ 4, 5, 6. ఇక్కడ క్లాస్ 4కి ఏమో 4 వచ్చినాయి, 6కి ఏమో 6, క్లాస్ 5కి ఏమో 6, క్లాస్ 6కి ఏమో 9th. సో టోటల్ ఎన్ని సెక్షన్స్ వచ్చినాయి? 19. సో అది మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. సారీ, క్వశ్చన్ నెంబర్ 73. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 10, 8 అండ్ 12? సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు? డివిజిబిలిటీ రూల్ ఫాలో అవ్వచ్చా? డివిజిబిలిటీ రూల్ ఇక్కడ 12 ఇచ్చాడంటే మనం 3, 4 ఫాలో అవ్వచ్చా? ఇక్కడ 8 కూడా ఇచ్చాడు, 8 కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ 94 ఉంది, 94 అంటే 13 అనేది 3 డివిజిబిలిటీ రూల్లో పోదు, ఇది పోతుంది. 9, 8, 17. సో 17 అనేది 3తో క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 999 ఉంది, ఇక్కడ మనకి 10 ఉంది. 10 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ డిజిట్ అనేది 10 ఉండాలి, అంటే 0 ఉండాలి. సో ఇది కూడా కాదు, మనకు ఓన్లీ ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 74. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ విచ్ ఇఫ్ 6 ఈస్ రెడ్యూస్డ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 12, 15, 20, 27. మనకి ఇచ్చిన ఆప్షన్స్ 542, 540, 546, 500. వీటిలో నుంచి 6 తీసేస్తే మనకి పర్ఫెక్ట్గా పోతుంది అన్నాడు. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 494 అవుతుందా? ఇది 540, ఇది 534, ఇది ఎంత అవుతుంది? 536. సింపుల్గా మనం డైరెక్ట్గా ఆన్సర్ 540 అని పెట్టచ్చు. అంటే ఇక్కడ 546 కదా, ఇది మన ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 20 ఉందా? 20 అంటే డివిజిబిలిటీ రూల్ మనం ఏం తీసుకోవచ్చు? 2, 10 తీసుకోవచ్చు. 10 అంటే లాస్ట్ నెంబర్ 10 రావాలి కదా, ఇక్కడ 0 రావాలి. సో డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు. 5 తీసుకున్నా సేమే మీకు. క్వశ్చన్ నెంబర్ 75. ఇప్పుడు ఈ 3 నెంబర్లకి నేను ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది 24, 96, 36. 12 టేబుల్లో కామన్ తీసుకుంటే 2 times, ఇది 8 times, ఇది 3 times. ఇప్పుడు నేను 2 కామన్ తీసుకుంటే 1 time, ఇది 4 times, ఇది 3 times. మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 into 2 into 4 into 3. 4 3s are 12. ఇక్కడ ఒక 12 ఉంది. 12 into 12 ఎంత? 144. సో 144 into 2 అంటే ఎంత? 288. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 76. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్. ఈ 3 నెంబర్లకి నేను ఎల్సిఎం కనుక్కోవాలి. ఇలా నేను చేసేది ఇది 15, ఇది 25, ఇది 29. 5 టేబుల్లో ఇది 3 times, ఇది 5 times, ఇది 29. ఇప్పుడు నాకు ఎల్సిఎం ఎంత అయింది? 5 into 3 into 5 into 29. ఇక్కడ 5 5s are ఎంత? 25. 25 into 3 ఎంత? 75. సో 75 into 29. ఇప్పుడు మనకి లాస్ట్ డిజిట్లు ఇక్కడ 7 అనేది రాదు, ఛాన్స్ లేదు. ఇక్కడ 5 9s are ఎంత? 45. 10 plus 4 145. ఇది 63. ఇక్కడ 14 plus 6 ఎంత? 20. ఇది 5, ఇది 7, 2175. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 77. ఇప్పుడు ఈ 3 నెంబర్లకి నేను ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. 18, 33, 37. ఇక్కడ మనం చూసామంటే లాస్ట్ యూనిట్ డిజిట్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా పూర్తిగా చేయకుండా యూనిట్ డిజిట్స్తో ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 3 ఒకటే కామన్ తీసుకుంటే ఇక్కడ 6, ఇక్కడ 11, ఇక్కడ ఇది 37 అలాగే ఉంటుంది. మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 into 6 into 11 into 37. ఇక్కడ 3 into 6 అంటే ఎంత? మనకి 18 అవుతుంది. 18 into 11 into 37. 1 into 7 ఎంత? 7 అవుతుంది. ఇప్పుడు 7 into 8 ఎంత అవుతుంది? 56 అవుతుందా? మరి లాస్ట్ డిజిట్ ఎంత? 6 ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షన్కే మనకి లాస్ట్ డిజిట్ 6 ఉంది, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 78. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ యాడెడ్ టు 1456 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 6, 5, 4. నేను ఒక నెంబర్ని కనుక 1456కి యాడ్ చేస్తే ఆ నెంబర్ 6 తోటి, 5 తోటి, 4 తోటి పోతుంది అన్నాడు. ఇప్పుడు 1456 దీనికి నేను 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? లాస్ట్ డిజిట్ 12 అవుతుంది. సో 5తో పోదు కదా, సో ఇది కాదు. నెక్స్ట్ నేను ఏం చేస్తాను? ప్లస్ 61 యాడ్ చేస్తే ఇక్కడ 6 + 1 ఎంత? 7 అవుతుంది లాస్ట్ డిజిట్. సో ఇది కాదు, ఎందుకంటే 5తో పోదు కదా. ఇప్పుడు 1456కి నేను 44 యాడ్ చేస్తాను. ఇది 10, ఇది 10, 1500 అయింది. ఇప్పుడు ఇది 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. సో మన ఆప్షన్ ఏమవుతుంది? సి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే వాడు ఏమడిగాడు?
ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. ఇక్కడ 16 అనేది దీనికంటే స్మాలెస్ట్ నెంబరే కదా, సో ఇది కూడా చెక్ చేయాలి. 1456 ప్లస్ 16, కాకపోతే ఇది 12 వచ్చింది, లాస్ట్ డిజిట్ 12 కదా, సో ఇది ఎలిమినేట్ చేయాలి. సో ఇది పాసిబుల్ కాదు. ఒకవేళ వాడు పర్ఫెక్ట్గా మూడిట్లు డివిజిబుల్ అయ్యే నెంబర్ ఇచ్చాడంటే మాత్రం మీరు ఈ నెంబర్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాడు స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 79. There are 8 children in a group. There are packets of pencils of 1 dozen pencils. అంటే ఒక ప్యాకెట్కి డజను, అంటే ఒక ప్యాకెట్కి ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి అనమాట. ఈ 12ని మనం 8 చిల్డ్రన్కి పంచగలమా? పంచలేము. ఇప్పుడు వాడేమంటున్నాడు, హౌ మెనీ మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ఈచ్ చైల్డ్ టు రిసీవ్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్. ఇప్పుడు ఒక డజన్కి అయితే అవ్వలేదు. ఇప్పుడు 2 డజన్లు అంటే ఎన్ని అవుతాయి? 24 అవుతాయి. మొత్తం చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? 8 ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి 3 పంచొచ్చా? ఇప్పుడు అందరికీ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ వచ్చినాయా? వచ్చినాయి. వాడు క్వశ్చన్లో మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఎన్ని ప్యాకెట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాము? 2 కదా, అన్నిటికంటే తక్కువ మనం చూడాలి. సో మినిమం ఎంత? 2. క్వశ్చన్ నెంబర్ 80. If x is the smallest number that when divided by 6, 7, 8, 9, 12, the remainder is 2, 3, 4, 5, 8. ఇక్కడ మనం 6తో డివైడ్ చేసాం, రిమైండర్ ఎంత ఉంది? 2. ఇక్కడ 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 3. సో ఈ డిఫరెన్స్ మనం చూసుకున్నామంటే 6కి 2కి ఎంత? 4, 7కి 3కి 4, 8కి 4కి 4, 9కి 5కి 4, 12కి 8కి 4. సో ఈ నెంబర్ అన్నిటికీ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. సో ఇక్కడ రిమైండర్ అనేది అన్నిటికీ కామన్గా మనం తీసుకున్నామంటే 4 అనేది రిమైండర్ కింద తీసుకోవాలి. సో ఇప్పుడు కామన్గా మనం తీసుకోవాలంటే ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఇది 6, 7, 8, 9, 12. ఇక్కడ 2 టేబుల్ 3 టైమ్స్, ఇది 7 అలాగే ఉంటుంది, ఇది 4 టైమ్స్, ఇది 6 టైమ్స్. మళ్ళీ ఇక్కడ 4 ఒక్కటే కామన్గా ఉంది, సో ఇక్కడ 2 కూడా ఉంది కాబట్టి, సారీ ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 టేబుల్లో తీసుకుంటున్నాను. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. ఇప్పుడు 3 టేబుల్లో ఇది 1 టైమ్స్, ఇది 2 అలాగే ఉంటుంది, ఇది 3 టైమ్, ఇది 1. ఇక్కడ కామన్గా ఇంకేమీ లేవు. సో ఎల్సిఎం ఎంత? 2 × 2 × 3 × 7 × 2 × 3. ఇప్పుడు 2 × 2 4, 4 × 3 12, 12 × 7 సో 84 × 6 కదా, 2 × 3 అంటే ఇది 24, 48 + 2 ఎంత? 50. సో 504 అన్నిటికీ కలిపి ఇది కామన్ నెంబర్ మనకి ఎల్సిఎం. అన్నిటికీ కామన్గా 4 అనేది రిమైండర్ ఉంటుంది. సో -4. ఆ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 500 అవుతుంది. వాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? 150% ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. ఇది ఎక్స్ ఇంటూ 150% చేయండి. జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 150 × 5 750. మన ఆన్సర్ ఎంత? ఏ. క్వశ్చన్ నెంబర్ 81. ఫైండ్ ద మినిమం నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 15, 18, 27 ద రిమైండర్ ఇస్ 10, 13, 16, 25. ఇందాక చేసిన ప్రాబ్లం లాగే సేమ్ మీరు చూసారంటే ఒక్కొక్క ఆప్షన్కి ఇక్కడ 2 కామన్ ఉంది. ఇప్పుడు 15కి 13కి ఎంత ఉంది? 2 కామన్ ఉంది. 18కి 16కి 2 కామన్ ఉంది. 27కి 25కి 2 కామన్ ఉంది. ఇప్పుడు మీరు ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ 3 టేబుల్లో అన్నీ పోతున్నాయా? 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 9 టైమ్స్. ఇప్పుడు 2 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. ఇప్పుడు 3 టేబుల్లో ఈ 2, 5 అలాగే ఉంటుంది, ఇది 1 టైమ్, ఇది 3 టైమ్. ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 × 2 × 3 × 2 × 5 × 3. 3 2s are 6, మళ్ళీ 3 2s are 6, 6 × 6 36 ఇంటూ ఎంత అవుతుంది? 5 × 3 15 అవుతుంది. 615 అంటే 90, 315 అంటే 45. సో ఈ వాల్యూ ఎంత? 540. ఇప్పుడు 540 మనకు అన్నిటికీ కామన్గా 2 అనేది ఓవరాల్గా మనం తీసుకున్నామంటే 2 అనేది రిమైండర్ అవుతుంది అనమాట. సో ఇందులో 2 తీసేస్తే 538 ఆ నెంబర్ అనమాట. ఈ 530 అనేది ఆ నెంబర్. ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 82. ఫైండ్ ద స్మాలర్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 11, 16. ఇది 2125 2125 and 28 leaves remainder 3 in each case.
ప్రతి దాంట్లో మనకి 3 అనేది రిమైండర్ వస్తుందన్నమాట. ఇక్కడ -3, -3, -3, -3 చేశాననుకోండి. ఇప్పుడు మనకి ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏదో మనం తెలుసుకోవచ్చా? ఇక్కడ 0లో నుంచి 7 తీస్తే లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 7. 7లో నుంచి 3 తీస్తే 4 అవుతుంది. ఇక్కడ 3లో నుంచి 3 తీస్తే 0 అవుతుంది. ఇక్కడ 0లో నుంచి 3 తీస్తే మనకి 7 అవుతుంది. ఎందుకు లాస్ట్ నెంబర్ ఒక్కటే కనుక్కున్నామంటే, మనం డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2125 ఇచ్చాడు. అంటే డివిజిబిలిటీ రూల్ 5 తీసుకోవచ్చా? లాస్ట్ డిజిట్ 5 కాబట్టి. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 5 తీసుకుంటే మనకి లాస్ట్ డిజిట్ అనేది ఎయిదర్ 0 లేదా 5 వస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే మనకు ఒక్క ఆప్షనే మిగులుతుంది. ఆప్షన్ సి. క్వెషన్ నెంబర్ 83. హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఇప్పుడు హెచ్‌సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్‌కి ఎంత అని ఇచ్చాడంటే x+a అని ఇచ్చాడు. ఈ x+a అనేది ఫ్యాక్టర్ అనమాట. అంటే x+a ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. x ఈక్వల్ టు -a అనమాట. మనం a వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు x వాల్యూ నాకు తెలుసు. ఇవి ఒక ఈక్వేషన్‌లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది చూడడానికి సింపుల్‌గా ఉంది కాబట్టి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. -a² ఎందుకంటే x² అంటే -a². సో, ప్లస్ x వాల్యూ ఎంత? -a. సో, దీని వాల్యూ -a. -12 ఈక్వేషన్ ఎప్పుడు ఈక్వల్ టు 0 అవుతుంది. -a² అంటే a². -a. -12 ఇటు పోతే +12 అవుతుంది. a కామన్ తీసుకుంటే a - 1 ఈక్వల్ టు 12. ఇప్పుడు 12 ఒకటి 6, 2 తీసుకోవచ్చు. లేదా 4, 3 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ a - 1 ఉంది. అప్పుడు ఈ 2 పాసిబుల్ అవ్వదు కదా! ఓన్లీ 4, 3 పాసిబుల్ అవుతుంది. 4, 1 ఈక్వల్ టు 12. 4 × 3 12. సో, ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఆప్షన్ సి. క్వెషన్ నెంబర్ 84. హెచ్‌సిఎఫ్ ఆఫ్ 17572259. ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేశారంటే ఇంత పెద్ద నంబర్స్‌కి ఎలా చేయాలనేది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండిద్ది. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. ఇక్కడ 2, 2, 4, 4 + 5 9. సో, ఇది డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అయింది. ఇక్కడ చూడండి. 1 + 7 8, 8 + 5 13, 13 + 8 ఎంత? 21. సో, డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అవ్వలేదు ఇది. ఇక్కడ కింద డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అయిందా? లేదంటే డివిజిబిలిటీ రూల్ 3 గాని, 9 గాని ఫాలో అయిన నంబర్స్‌ని ఎలిమినేట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 3, 9 ఫాలో అవ్వట్లేదు. మరి అలాంటప్పుడు కింద నంబర్స్ కూడా ఫాలో అవ్వవు. ఇక్కడ 2, 3, 1 టోటల్ ఎంత? 6. సో, డివిజిబిలిటీ రూల్ 3 ఫాలో అయింది. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 3తో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఈ నంబర్ 3 మల్టిపుల్ కాదు. ఇక్కడ 9 ఉంది. సో, ఈ 2 నంబర్స్ కావు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి 2 నంబర్సే. నాకు 25 అనేది మల్టిప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 251తో మల్టిప్లై చేస్తాను. 251 ఇక్కడ లాస్ట్ నంబర్ ఏముంది? 7 ఉంది. సో, ఇంటూ 7 చేస్తాను. ఇది 35, 14 + 3 1757 వచ్చిందా? నెక్స్ట్ 251 × 9 చేస్తాను. 9 1s are 9 ఇది 45. 18 + 4 ఇది 2259. సో, మన ఆప్షన్ సి. ఇది ఎలా డైరెక్ట్‌గా చేసామంటే సింపుల్‌గా 25 టేబుల్‌లో లాగా ఉందా మనకిక్కడ? 25 × 7 25 × 9. సో, అలా డైరెక్ట్‌గా మనం చూసుకోవచ్చు. డివిజిబిలిటీ రూల్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వండి. క్వెషన్ నెంబర్ 85. ఇక్కడ మనం హెచ్‌సిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి డివిజిబిలిటీ రూల్ ఎంత ఉందో. ఇక్కడ 8, ఇక్కడ 2, 1 ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఇక్కడ 9. సో, టోటల్ ఎంత? 20. ఇక్కడ 3 ఉంది. అసలు 3కి 20 క్యాన్సిల్ అవ్వదా? ఇక్కడ చూడండి 1, 9, 8. సో, టోటల్ ఎంత? 18. సో, ఇది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ 20 అనేది 3 టేబుల్‌లో 9 టేబుల్‌లో పోదు కదా! నెక్స్ట్ ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి? 197, 199. సో, 2189 నంబర్‌లో నుంచి నేను ఈ నంబర్ తీసుకుంటున్నాను. 199 తీసేస్తే ఎంతొస్తుంది మనకి? 18 + 1 ఇక్కడ 199 వస్తుంది. సో, మనకి 11 టైమ్స్ పోతుంది. 199 × 11. సో, 199, 199 ఇది 9, 18. సో, 2189 ఈ నంబర్ అనేది పోదు. ఎందుకంటే ఈ నంబర్ పోతే ఆ నంబర్ పోదు కదా! సో, ఆప్షన్ సి అవుతుంది. క్వెషన్ నెంబర్ 86. షీబా హ్యాస్ 24 చాక్లెట్స్, 36 బిస్కెట్స్, 60 ఐస్ క్రీమ్స్ టు డిస్ట్రిబ్యూట్ టు హర్ క్లాస్‌మేట్స్. షీ వాంట్స్ ఈచ్ ఆఫ్ హర్ క్లాస్‌మేట్స్ టు గెట్ సేమ్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఈచ్. ఇప్పుడు తన దగ్గర చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. క్లాస్‌మేట్స్ అందరికీ సమానంగా పంచాలని చెప్పారు. సమానంగా పంచాలంటే మనం ఏం చేస్తాం? హెచ్‌సిఎఫ్. ఇక్కడ 36, ఇక్కడ 60. 12 టేబుల్‌లో పోతాయా అన్నీ? 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 5 టైమ్స్. ఇంకా కామన్‌గా ఏమీ లేవు కదా! సో, అందరికీ
12 చొప్పున పంచుతాం మనం. క్వెషన్ నెంబర్ 87. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ బై విచ్ 1580, 3800 ఈ 2 నెంబర్లు డివైడ్ అవుతాయి. అంటే రిమైండర్ ఏమో 8, 1 వచ్చిద్దన్నారు. సో 1580, 3800 ఇందులో నుంచి 8 తీయండి, ఇందులో నుంచి 1 తీయండి. అప్పుడు మనకు ఆ నెంబర్స్ వస్తాయి. ఇది 1572 అవుతుంది. ఇక్కడ మనకి 262 ఉంది. ఈవెన్ నెంబర్స్. ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చింది. అంటే 262తో మీరు ఏ నెంబర్‌తో మల్టిప్లై చేసినా ఇక్కడ 3799 రాదు కదా! ఇక్కడ రిమైనింగ్ చూసారంటే అన్నీ 131 మల్టిపుల్స్‌లే ఆప్షన్స్‌లో. నేను 131 డైరెక్ట్‌గా తీసుకుంటాను. సో 1572. ఇక్కడ 131. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది డివైడ్ చేస్తే? 1 టైమ్స్ కదా మనం తీసింది. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 262. సో 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3799 ఉంది. సో ఇది